ఈ వాగ్దాన సందేశ కూడికకి కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ 5వ మాసం అంతా కూడా నా ప్రభు మీకు తోడై ఉండి మీ కుటుంబాలకు మీకు క్షేమమును కలగచేసి ఆనందకరంగా మీ కుటుంబాలన్నిటినీ ఈ మాసమంతా నడిపించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుతారు. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖమంతా నా ప్రభు సంతోషకరంగా మార్చుకొని పోతూ ఉన్నారు. కొట్టండి, గట్టిగా కొట్టు. యేసుక్రీస్తు శరీరధారిగా సంచరిస్తున్న ఆ రోజుల్లో యేసయ్య దగ్గర నిలిచి ఉన్న వ్యక్తులతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, చూడండి, మరి కొంతకాలంలో నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. నా సమయం ఆసన్నమైంది. నేను తండ్రి యొద్దకు వెళ్ళే గడియ సమీపంగా ఉంది గనుక నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి, కొన్ని ఆలోచనలు చెప్పాలి, నా మనసులో ఉన్న ఉద్దేశాలన్నీ మీతో పంచుకోవాలి అని తన ఎదుట ఉన్న వారిని చూచి వారితో ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు. అంతలో ఆయన దగ్గర ఉన్న వ్యక్తులు ఆలోచించిన ఆలోచన ఏంటంటే, ఈయన ఏంది విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నారు, ఈయన ఏంటి ఎప్పుడు మాట్లాడని మాట మనతో చెప్తున్నారు, ఇక కొంతకాలం నేను మీతో ఉంటానంటున్నారు ఏంటి, తర్వాత మన పరిస్థితి ఏంటి అని ఒకరితో ఒకరు ఆలోచించుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో ఒక చక్కని మాట అంటున్నారు. ఏంటండి, మీరు కొత్తగా మాట్లాడుతూ ఉన్నారు, కొంతకాలం మాత్రమే నేను మీతో ఉంటాను, కొంతకాలము మాత్రమే నేను మీతో అడుగులు వేస్తాను, కొంతకాలము మాత్రమే నేను మీ మధ్య నివాసం చేస్తాను అంటున్నావు ఏంటి అంటే, అప్పుడు యేసుక్రీస్తు కూడా చెప్పాడు, ఏం లేదు, నేను దేని నిమిత్తమైతే ఈ భూమి మీదకి పంపబడ్డానో, యేసుక్రీస్తు కూడా చెప్తున్నారు, నేను దేని నిమిత్తం ఈ భూమి మీదకి పంపబడ్డానో ఆ సమయం ముగించబడే రోజులు దగ్గర పడ్డాయి. నేను వచ్చిన ఉద్దేశాలన్నీ నెరవేర్చబడి ముగించబడే రోజులు చాలా సమీపంగా ఉన్నాయి. మరి ఆ ఉద్దేశాలు జరిగిన తరువాత, ఆ సంకల్పాలు నేను నెరవేర్చిన తరువాత నా ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యొద్దకు నేను వెళ్ళాలి. ఏ చోట నుంచి అయితే నేను పంపబడ్డానో, ఏ చోట నుంచి అయితే నేను దిగి వచ్చానో, నేను మరలా ఆ చోటకి వెళ్ళిపోవలసిన వాడినే. కనుక నా తండ్రి దగ్గరికి వెళ్ళక మునుపు, నేను నా తండ్రి యొద్ద నిలిచి ఉండక మునుపు, నేను మీతో ఒక మాట చెప్తున్న, జాగ్రత్తగా వినండి. నేను వెళ్ళిపోతాను అని లోపండి వీళ్ళందరూ వచ్చి ఆయన అడుగుతున్నారు, బోధకుడా, నువ్వు కానీ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మా బ్రతుకులో నెమ్మది ఉండదు, నీవు కానీ మమ్మల్ని విడిచిపెట్టిపోతే మా కంట కన్నీరు తప్ప ఆనందం కనపడదు, మా కుటుంబాలలో మా వ్యక్తిగత జీవితాలలో సంతోషముతో కూడిన ఆనందం మా కంటికి కనపడదయ్యా, మరి ఏంటి మా జీవితం అని యేసయ్యతో అడుగుతూ ఉంటే యేసయ్య ఒక మాట అన్నారు. చూడండి, నేను వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు మీకు ఏ దిగులు లేదు, ఇప్పటి వరకు ఏ చింత లేదు, ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఇప్పటి వరకు ఎలాంటి ఇక్కట్లు లేవు. నేను ఈ భూమిని విడిచి వెళ్ళిపెట్టి తరువాత, ఈ భూమి నుంచి నేను ఎత్తబడిన తరువాత మీ పరిస్థితి ఏ విధంగా మార్చబడుతుందంటే దుఃఖానికి లోనవుతుంది. మీ పరిస్థితి ఏ విధంగా మార్చబడుతుందంటే కన్నీళ్ళ మధ్యలో నిలిచి ఉంటారు. ఎక్కడ అడుగు పెట్టిన కన్నీరు తప్ప ఆనందం మీ కంటికి కనపడదు. ఎందుకంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిన తరువాత పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారుతాయి.
పరిస్థితులని అనుకూలంగా మీకు ఉండవు. ఇప్పుడు ఉన్నట్లుగా రేపు మీకు ఉండదు. ఇప్పుడు ఉన్నట్లుగా నేను మిమ్మల్ని విడిచిపెట్టిన తర్వాత ఉండదు. ఇప్పుడు చూస్తున్నారే ఆనందం, ఇప్పుడు చూస్తున్నారే సంతోషం, ఇప్పుడు చూస్తున్నారే నెమ్మదికరమైన జీవితం. నేను మిమ్మల్ని విడిచిపెట్టిన తర్వాత ఈ దినాలు మీ కంటికి కనబడవు అని యేసయ్య వారితో చెప్తుంటే అప్పటికే వారి కంట ఏమవుతుంది చెప్పరేంటండి? వారి కంట కన్నీరు కారుతుంది. అప్పటి వరకు వారు ఆ మాటలు వింటూ ఉండగానే వారి కంట ఏమైంది? కన్నీరు కారుతుందండి. వారి కంట ఏమైంది? ఆనందం కరువైపోయింది. ఏడుస్తూ ఉంటే యేసుప్రభు అంటారు, ఒరి బాబు అదేముంది, నేను విడిచిపెట్టి వెళ్ళిన తరువాత లోకం ఇంకా మిమ్మల్ని ఏం చేస్తుంది? కృంగదీస్తుంది. నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిన తరువాత లోకం ఏం చేస్తుంది? మీరు దుఃఖిస్తూ ఉంటే, మీరు కన్నీరు కారుస్తూ ఉంటే, మీరు విలపిస్తూ ఉంటే లోకమంతా పగలబడి నవ్వుతుంది. ఏం చేస్తుంది? లోకమంతా ఆనందానికి గురవుతుంది. ఇదిగో యేసును వెంబడించిన వారు, యేసుతో నడిచిన వారు, యేసయ్య నోట నుండి జారవాలిన మాట విన్నవారు ఇప్పుడు దుఃఖములో నిలిచిపోయారు. ఈ ప్రజలు కన్నీళ్ళ మధ్యలో నిలిచిపోయారు అని లోకం ఏం చేస్తుందంటే సంబరపడుతుంది. ఎందుకంటే మీరు దుఃఖిస్తున్నారు కదా, మీరు బాధించబడుతున్నారు కదా, మీరు రోధించబడుతున్నారు కదా. ఇప్పుడు లోకమంతా మిమ్మల్ని చూసి ఏం చేస్తుంది? నవ్వుతుంది. మిమ్మల్ని చూసి ఏం చేస్తుంది? సంతోషపడుతుంది. మిమ్మల్ని చూసి ఏం చేస్తుంది? ఆనందం. మీకేమో దుఃఖం, లోకానికేమో ఏదో ఒక మాట చెప్తున్నాను వినండి. అయినా యేసయ్య వారితో చెప్తున్నాడు, అయినా లోకం మిమ్మల్ని చూచి సంతోషపడినా, లోకం మిమ్మల్ని చూచి ఆనందపడినా మీరు ఏ విషయంలో కలవరపడవద్దు, మీరు ఏ విషయంలో కలత చెందవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఏడుస్తున్న ఏడుపు సదాకాలము ఉండదు. ఇప్పుడు కన్నీరు కారుస్తున్న కన్నీరు మీ బ్రతుకు దినములన్నిట ఉండదు. ఇప్పుడు మీరు విలపిస్తున్నారే, ఇప్పుడు మీరు రోధిస్తున్నారే, ఈ రోదన, ఈ బాధ మీ బ్రతుకు దినములన్నిట ఉండదు. ఉండకుండా నేనేం చేయబోతున్నానంటే మీ దుఃఖమంతటి నేను సంతోషముగా మార్చబోతూ ఉన్నాను. నిశ్చయముగా నేనే మాట ఇస్తూ ఉన్నాను. లోకము సంతోషము కొంతకాలమే నిలిచి ఉంటుంది. లోకం మిమ్మల్ని చూచి సంతోషపడవచ్చు, లోకం మిమ్మల్ని చూచి ఆనందపడవచ్చు. మీరు కన్నీరు కారుస్తూ ఉంటే, మీరు దుఃఖ సాగరములో నిలిచిపోయి ఉంటే లోకం మిమ్మల్ని చూచి సంబరాలు చేసుకోవచ్చు. అయినప్పటికీ లోకం కన్నీరు పెట్టినట్లుగా మరల మీరు ఆనందకరంగా నిలబడినట్లుగా మీ దుఃఖ దినాలన్నిటి నేను తీసివేయబోతూ ఉన్నాను. మీ దుఃఖ దినాలకు నేను ముగింపు పలకబోతూ ఉన్నాను. నిశ్చయముగా మీ దుఃఖమును నేను సంతోషముగా మార్చబోతూ ఉన్నాను అని ఆ రోజు దేవుడు వారితో మాట ఇచ్చి, వారితో వాగ్దానము చేసి, వారి దుఃఖానికి ముగింపును కలగచేసి వారందరికీ ఏం కలగచేశారు? యేసుక్రీస్తు భూమి మీద లేకపోయినప్పటికీ కూడా ఈయనను వెంబడిస్తున్న వ్యక్తులందరికీ దేవుడు ఏం కలగచేశారు? సంతోషాన్ని, ఆనందాన్ని కలగచేశారు. ఇదిగో ఈ రాత్రి ఓ సేవకుడిగా, ఈ మే 1వ తేదీ ఈ రాత్రి ఒక సేవకుడిగా మీ అందరితో నేను చెప్తూ ఉన్నానండి. 4 మాసాలు మీరు కన్నీరు కారుస్తూ ఉంటే మీ చుట్టుప్రక్కల ఉన్నవారు మిమ్మల్ని చూసి ఆనందపడ్డారేమో. 4 మాసాలు మీ చుట్టుప్రక్కల ఉన్నవారు మిమ్మల్ని చూచి సంబరాలు చేసుకున్నారేమో. ఇదిగో చర్చి అని చర్చి దగ్గరికి వెళ్ళింది. దేవుడు అని బైబిల్ బట్టి ప్రతి ప్రార్థనా కూడికకు వెళ్ళింది. దేవుడు అంటూ దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థిస్తూ వచ్చింది. అయినా వీరికి దుఃఖము తప్ప సంతోషం ఎక్కడిది అనే మాట లోకం నిన్ను చూచి ఏలన చేసిందేమో నాకు తెలియదండి. లోకం నిన్ను చూచి నవ్విందేమో నాకు తెలియదండి. లోకం నిన్ను చూచి గంతులు వేసిందేమో నాకు తెలియదు. ఈ 4 మాసాలు నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే నీ ఇంటి ఎదురుగా ఉన్నవాడు సంతోషపడ్డాడేమో.
ఈ 4 మాసాలు నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే నీ బంధువులు సంబరాలు చేసుకున్నారేమో. ఈ 4 మాసాలు నువ్వు కన్నీరు కారుస్తుంటే నా అనుకున్న వ్యక్తులు ఆనందకరంగా అడుగులు వేశారేమో నాకు తెలియదండి. ఈ 4 మాసాలు కార్చిన కన్నీరు ఈ 5వ మాసంలో లేకుండా మీ కన్నీళ్ళంతటికి నా దేవుడు ముగింపు పలకబోతూ ఉన్నారు. మీ దుఃఖ దినాలు నా ప్రభు తీసివేయబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఈ మాసములో నా దేవుడు చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఈ మాసంలో నా ప్రభు మీతో వాగ్దానము చేయకనే చేస్తూ ఉన్నారు. లోకము ఇప్పటి వరకు నవ్విందేమో, లోక సంబంధమైన మనుషులు ఇప్పటి వరకు నవ్వారేమో, ఇక మీదట శత్రువు నవ్వకుండా, లోకం నవ్వకుండా నీవు ఆనందపడినట్లుగా, సంతోషపడినట్లుగా, సంబరాలు నీవు చేసుకున్నట్లుగా ఈ రాత్రి నా దేవుడు నీ దుఃఖ దినాలకు ముగింపు పలకబోతూ ఉన్నారు. మీ దుఃఖము సంతోషముగా మార్చబోతూ ఉన్నారు. ఈ మే 1వ తేదీ నుండి, ఈ మే 1వ తేదీ నుండి నా దేవుడు నీ గుడారములో, నీ జీవితములో సంతోషాన్ని నిలబెట్టబోతూ ఉన్నారు, ఆనందాన్ని నిలబెట్టబోతూ ఉన్నారు. మీ దుఃఖ దినాలన్నిటిని నా ప్రభు సంతోషకరముగా మార్చివేయబోతూ ఉన్నారు. మీ దుఃఖ దినాలన్నిటికీ నా ప్రభు ముగింపును పలికి ఈ మే 1వ తేదీ నుండి మీ గుడారాలన్నిట్లో నా దేవుడు సంతోషాన్ని నిలబెట్టబోతూ ఉన్నారు. హల్లెలూయా. మరి ఇప్పటి వరకు ఏ దుఃఖముతో నీ ఆత్మ నలిగిపోయిందో నాకు తెలియదండి. ఏ దుఃఖంతో ఈ 4 మాసాలు నీ ఆత్మ నలపబడుతూ, ఈ మనోదుఃఖము వలన నీ ఆత్మ నలపబడుతూ, ఒకవేళ మూగ వేదన, ఏ వేదన నేను చెప్పట్లా, వాక్యం చెప్తుంది. ఈ మనోదుఃఖము వలన నీ ఆత్మ ఏమవుతుంది? నలపబడుతుంది. నీ హృదయం ఏమవుతుంది? నలపబడుతుంది. ఏ దుఃఖం? ఏ దుఃఖం? దుఃఖము వేరు, మనో ఎవరికి చెప్పుకోలేని దుఃఖం, ఎవరితో పంచుకోలేని దుఃఖం, ఎవరితో విన్నపించుకోలేని దుఃఖం, భార్య భర్తతో చెప్పుకోలేని దుఃఖం, భర్త భార్యతో చెప్పుకోలేని దుఃఖం. అంటే మనోదుఃఖం అంటే ఎవరితో కూడా చెప్పుకోలేరు. అది అంత మూగ వేదన. ఒకవేళ ఈ 4 మాసాలు ఆ మూగ వేదనతో నువ్వు నలపబడుతూ కూర్చున్నావేమో నాకు తెలియదు. అందుకే ఆయన అంటాడు, జ్ఞాని అయిన సొలొమోను రాస్తాడు సామెతల గ్రంథంలో. చదువుతారన్నమాట, చదవండి. సామెతల పుస్తకం 15వ అధ్యాయం 13వ వాక్యం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, అదిగో మనోదుఃఖము వలన ఆత్మ ఏమవుతుందంట? ఇక తలెత్తి నడుచుడు నేను చెప్తాను. ఈ మనోదుఃఖము వలన ఆత్మ ఏమవుతుంది? అందరు తలెత్తి నన్ను చూడండి. ఈ మనోదుఃఖము వలన ఆత్మ ఏమవుతుంది? ఈ మనోదుఃఖము వలన నీ హృదయం ఏమవుతుంది? నలపబడుతుంది, నలగొట్టబడుతుంది. నేనంటానండి, ఈ ఆత్మ నలగొట్టబడినప్పుడు హృదయానికి ప్రశాంతత ఉంటుందా? నీ హృదయము నలపబడినప్పుడు ఇంట్లో ఒక నెమ్మది ఉంటుందా? ఈ 4 మాసాలు పడింది అదే కదా. ఈ 4 మాసాలు అనుభవిస్తూ వచ్చింది అదే కదా. ఈ 4 మాసాల అలాంటి అనుభవాలలో నీవు నడిపించబడుతూ వచ్చావు కదా. ఎలాంటి దుఃఖం? మనోదుఃఖం. దానివలన నీ హృదయం అంతా ఏమైంది? నలగొట్టబడింది. ప్రశాంతత లేని జీవితం, నెమ్మది లేని జీవితం, కుటుంబంలో ఒక ఆనందం లేని జీవితంతో ఈ 4 మాసాలు నడిపించబడుతూ వచ్చావేమో నాకు తెలియదండి. ఈ రాత్రి, ఈ మే 1వ తేదీ ఈ రాత్రి కరుణ కలిగిన దేవుడు మీ అందరితో చెప్పకుండా చెబుతున్నారు. ఇప్పటి వరకు ఏ మనోదుఃఖము వలన నీ హృదయము నలపబడి నీ కుటుంబంలో ప్రశాంతత లేకుండా ఒకవేళ కన్నీరు కారుస్తూ వచ్చావేమో నాకు తెలియదండి. ఈ రాత్రి కరుణ కలిగిన దేవుడు మీ అందరితో చెప్పకుండా చెబుతున్నారు. ఏ మనోదుఃఖం నీ హృదయాన్ని నలగొట్టకుండా, ఏ మనోదుఃఖం నీ గుడారాన్ని చిందరవందర చేయకుండా ఈ రాత్రి, ఈ మాసంలో ఈ 1వ తేదీ అలాంటి అనుభవాలన్నిటిని నా ప్రభు తీసివేయబోతూ ఉన్నారు.
ఏ మనోదుఖం నీ గుడారముల ఇక మీదట నిలిచి ఉండదు. ఈ 5వ మాసమంతా సంతోష హృదయముతో నీవు అడుగులు వేయబోతూ ఉన్నావు. సంతోషకరంగా బ్రతకబోతూ ఉన్నారు. మనోదుఖాలన్నిటి నా ప్రభు తీసివేయబోతూ ఉన్నారు. మీ దుఃఖ దినాలను తీసివేసి నిశ్చయముగా నీ గుడారానికి సంతోషకరమైన దినాలు నా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తుంది మనోదుఖం? హృదయాన్ని ఏం చేస్తుంది చెప్పండి? కృంగదీసేసింది. ఏం చేసింది? బ్రద్దలు చేసేసింది. ఏం చేసేసేసింది? నలగ కొట్టేసింది. దాని వలన ఇక ప్రశాంతత ఉందా? పైకి మనం ఆనందకరంగా ఇట బయటకు వస్తే, ఇట బయట మందిరంలో కనపడితే ఎంత ఆనందంగా ఉన్నాము అన్నట్లుగా మనం నటిస్తామో. నేను అంటానండి, ఎంత నటించినా నీ హృదయంలో ఉన్న బాధ నీ ముఖంలో ఏంటండి? మాట చెప్పండి. మనం ఎంత నటించినా, మాట చెప్పనా, మనం ఎంత నవ్వుతూ ఉన్నా ఈ హృదయంలో పైకి నవ్వాలి అని నవ్వుతున్నా ఈ హృదయంలో బాధ ఎక్కడ కనపడుతుందట? మన ముఖంలో కనపడుతుందంట. చాలామంది అంటారు కదా, ఏంటి అలా ఉన్నావు, ముఖమంతా వికారంగా, ఏదో బాధ ఉంది అంటే మన హృదయంలో ఉన్న బాధ ఇప్పుడు ఎక్కడ కనపడుతుంది? మన ముఖంలో చక్కగా కనపడుతుంది. కానీ మనం అక్కడికి వచ్చి ఈ అని నవ్వినా ఈ అని ఆపిన తర్వాత వెంటనే చూడండి, ఆ ముఖం ఏదో బాధకు లోనైనట్టుగా, ఏదో బాధల మధ్యలో నలపబడుతుంది, వెంటనే కనపడుతుందండి. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అన్ని అనుభవాల నుంచి వచ్చిన మాటలే అయినాయి. ఎందుకంటే రాత్రి నేను అంటాను ఆయన గురించి గదిలేండి. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నారు మీరందరూ ఏ మనోదుఖంతో మీ హృదయం నలపబడిపోయిందో నాకు తెలియదండి. మళ్ళీ ఈ రాత్రి ఒక సేవకుడు చెప్తున్నాను, మీ హృదయం ఏ మనోదుఖముతో నలిగిపోయిందంటే ఈ దుఃఖము చేత నలిగిపోయి విసిగి వేసరిపోయావేమో నాకు తెలియదండి. ఈ రాత్రి మీరు ప్రార్థన చేసుకోండి. నిశ్చయముగా ఈ మాసంలో నా దేవుడు మీ అందరితో చెప్తున్న మాట, ఇప్పటి వరకు ఏడ్చారు కదా, ఇప్పటి వరకు బాధపడ్డారు కదా, ఈ మాసంలో నేనేం చేయబోతున్నానంటే మీ దుఃఖానంతటి నేను సంతోషకరముగా నేను మార్చబోతూ ఉన్నాను. హల్లెలూయా. మరి నువ్వు అనుకోవచ్చు, ఈ 4 మాసాలు జరగలేదులే, ఈ 4 మాసాలు ఏం జరిగిందంట అని ఆలోచనలు ఒకవేళ నేను చెప్పేటప్పుడు నీకు ఆలోచన కలగవచ్చు. ఈ 4 మాసాలు ఏం జరిగిందంట, మళ్ళీ క్రొత్తగా ఈ 5వ మాసంలో జరిగేదానికి, ఈ 4 మాసాలు ఏం జరగలేదు కదా, ఈ 5వ మాసంలో కూడా ఏం జరుగుతుంది అనే ఆలోచనతో ఉన్నావో నాకు తెలియదు. ఏబు గ్రంథకర్త కూడా అనుకున్న మాట ఏంటి తెలుసా? ఇక నా బ్రతుకు మారదు అనుకున్నా, ఈ శ్రమ తొలగిపోదు అనుకున్నా, ఈ దుఃఖ దినాలు తొలగిపోవు అనుకున్నా, ఈ బాధకరమైన దినాలు తొలగిపోవు నేను అనుకున్నా. ఎవరు అనుకున్నారట? ఇప్పుడు నేను పాడైపోయాను కదా, ఇక మరలా మంచి రోజులు వస్తాయని నేను అనుకోలా. నేను అలా ఏబు గ్రంథంలో చక్కగా మీరు చదవద్దులు, ఇప్పుడు రెఫరెన్స్ చెప్పుకుంటూ పోతే సమయం లేదు. కానీ నేను చెప్పే మాట, ఏబు అనుకుంటున్నా ఒక చోట కూర్చొని ఏమనుకుంటున్నాడంటే, ఇక నాకు కలిగిన ఈ శ్రమ తొలగిపోదు, నాకు కలిగిన ఈ బాధ ఇక తొలగిపోదు, నాకు కలిగిన ఈ వేదన ఇక నేను తొలగిపోదనుకున్నా. ఇదిగో అన్ని గొప్పగా కూల్చబడ్డాయి, నేను మరలా సంపాదించుకుంటాను అనుకోలేదు. నా శరీరాన్ని విడిచి ఆరోగ్యం వెళ్ళిపోయింది, నేను మరలా ఆరోగ్యకరంగా నిలబడుతానని నేను అనుకోలా. ఏది నేను అనుకోలా. అనుకోకపోయినా నా దేవుడు ఏం చేశాడు తెలుసా? నేను అనుకోనని కార్యం నా దేవుడు నా జీవితం పట్ల చేసి ముగించాడు. ఏమంటాడండి? నేను అనుకోవాలా మరలా నాకు పూర్వ వైభవము కలుగుతుందని, నేను అనుకోవాలా పూర్వము కలిగిన ఆరోగ్యం చేత నేను మరలా బ్రతుకుతానని, నేను అనుకోవాలా పూర్వము కలిగిన ఆ ఆస్తి నాకు మరలా దక్కుతుంది నేను అనుకోవాలా. కానీ నా దేవుడు ఏం చేశాడంటే, నాకు కలిగిన ఈ శ్రమను, నాకు కలిగిన ఈ దుఃఖమును, నాకు కలిగిన ఈ బాధనంతటిని నా దేవుడు ఏం చేశాడు? తీసివేసి నా గుడారానికి సంతోషకరమైన దినాలు వచ్చేటట్లుగా దేవుడు చేశారు అంటారండి ఏబు గ్రంథకర్త తన గ్రంథంలో. నేనంటానండి, ఏబు కాదు కానీ ఈ రాత్రి మీ అందరి నోట అదే వచ్చిందేమో ఏబున్నట్లుగా, ఇక నా బ్రతుకు ఇంతే,
ఇక నా కుటుంబం ఇంతే, నా జీవితం ఇంతే అనుకొని ఇంతే అని గీత గీసుకొని గిరులు నిలబడ్డారేమో నాకు తెలియదండి. ఏది ఇక మారదు అని గీత గీసుకున్నావేమో, ఇక బాగుపడను అని గీత గీసుకున్నావేమో, ఇక నేను ఎదగలేను అని గీత గీసుకున్నావేమో నాకు తెలియదు. ఈ రాత్రి ఈ 5వ మాసంలో ఈ మొదటి తేదీ నా ప్రభు చెప్పకుండా చెబుతున్నారు, ఇది జరగదు నువ్వు అనుకున్నావేమో, ఈ శ్రమ తొలగిపోదు అని నువ్వు అనుకున్నావేమో, ఈ కన్నీరు ఇక తుడిచివేయబడదని నువ్వు అనుకున్నావేమో, ఈ రాత్రి ఆ ఆలోచన అంతటి నా దేవుడు మార్చివేయబోతూ ఉన్నారు. నిశ్చయముగా పూర్వము కలిగిన సంతోషాన్ని మరలా మీరు చూడబోతూ ఉన్నారు. పూర్వము కలిగిన ఆరోగ్యాన్ని మరలా మీరు పొందుకోబోతూ ఉన్నారు. పూర్వము కలిగిన స్థితులనికి నా దేవుడు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు. ఈ 5వ మాసం మొదటి తేదీ నుండి అద్భుతమైన కార్యమును జరిగించబోతూ ఉన్నారు. ఆశ్చర్యమైన కార్యమును నా దేవుడు నీ గుడారం పట్ల నెరవేర్చబోతూ ఉన్నారు. ఇదిగో ఈ రాత్రి నుండి నా దేవుడు నీ గుడారం పట్ల మరలా పూర్వపు వైభవాన్ని తీసుకొని రాబోతూ ఉన్నారు. పూర్వపు స్థితిలోనికి మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు. భయపడకు. ఈ రాత్రి నా దేవుడు నీ స్థితిని చూచాడు, మీ పరిస్థితిని చూచాడు. ఇక మీదట మీ దుఃఖ దినాలన్నిటికీ నా దేవుడు ముగింపు పలకబోతూ ఉన్నారు. మీ దుఃఖమును నా దేవుడు సంతోషముగా మార్చబోతూ ఉన్నారు. మీ దుఃఖమంతటిని నా దేవుడు ఆనందకరంగా మార్చబోతూ ఉన్నారు. మీ దుఃఖమంతటిని నా దేవుడు తీసివేసి మీ గుడారాలలో నెమ్మదిని అనుగ్రహించబోతూ ఉన్నారు. ఇక నేను అనుకోలేదు అనే మాట నీ నోట రాకుండా దేవుడు ఏం చేయబోతున్నాడు చెప్పరేంటండి? ఏవు గారు అనుకున్నారు కదా, నేను అనుకోలా. నేను అంటాను, అనుకోకుండా దేవుడు ఏం చేశాడు? ఏపు పట్ల ఏం చేశాడు? కార్యం చేశాడు. ఇప్పుడు నువ్వు కూడా అనుకోలేదేమో. ఈ 4 మాసాలు ఇక 5వ మాసంలో జరుగుతుంది అని నువ్వు అనుకోలేదేమో. అనుకోలేక నువ్వు కూర్చున్నావేమో. ఇదిగో జరగదు, ఇక ఇది నెరవేర్చబడదు అనుకున్నది ఏది కూడా జరగకుండా ఇక ఉండదు. నా దేవుడు అక్షరాలుగా దేవుడు దాన్ని చేసే ముగించబోతూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే దేవుడు వారితో అంటారు, ఇదిగో మీరు ఏడ్చి ప్రలాపిస్తారు కానీ లోకం ఏమవుతుంది? సంబరాలు చేసుకుంటుంది. అయినప్పటికీ నేనేం చేయబోతున్నానంటే మీ దుఃఖమంతటిని నేను సంతోషకరముగా చేయుచున్నానని నిశ్చయముగా దేవుడు ఖచ్చితంగా చెప్తున్న వారితో, నిశ్చయముగా మీ దుఃఖమంతటి నేను సంతోషకరంగా మారుస్తా. నేనే మాట ఇస్తున్నాను, దాన్ని తప్పక నెరవేరుస్తానని వారి జీవితం పట్ల నెరవేర్చాడు. ఈ రాత్రి ఈ మాసం మొదటి తేదీ వారి పట్ల చేసిన దేవుడు ఈ ప్రాంగణంలో కూర్చున్న దేవుడు మాటలు వింటున్న మీ అందరి పట్ల కూడా ఆయన నెరవేర్చబోతూ ఉన్నారు. ఏం నెరవేర్చబోతున్నాడు? మా దుఃఖమంతటిని నా దేవుడు సంతోషకరంగా మార్చబోతూ ఉన్నారు. పక్కన ఒక మాట చెప్పండి, నీ దుఃఖాన్ని సంతోషకరంగా మార్చును గాక. హల్లెలూయా. నిశ్చయముగా మీరు కోరుకున్నట్లుగా మీ దుఃఖమంతటి నా ప్రభు తీసివేయును గాక. ఒకే ఒక మాట శాసించు, 2వ మాటకు నేను వెళ్ళను. ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. అసలు ఈ దుఃఖం ఎందుకు కలిగింది? ఈ దుఃఖం ఎవరి వలన కలిగింది? మొదటి మాట చదువుతారా? నిర్గమాకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వాక్యం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరను నేను వింటిని. అదిగో వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఇక తలెత్తినాడు చూడండి. మొదటి మాట, ఎందుకు దుఃఖం కలిగిందంటే
ఎవరి వలన దుఃఖం కలిగిందంటే, దుఃఖానికి కారణం ఏంటంటే కష్టపెట్టే వారి వలన వీరికి ఏం కలిగింది? మీరందరూ తలెత్తిన చూడండి, క్లుప్తంగా, ఎక్కువ వ్యాఖ్యానం చేయను, క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఈ ప్రజలకు ఎవరి వలన దుఃఖం కలిగింది చెప్పరేంటండి? ఈ ప్రజలను కష్టపెట్టే వారిని బట్టి వీరికి ఏం కలిగింది? ఇప్పుడు ఈ ప్రజలు అంటారయ్యా, మేము ఈ కష్టాన్ని అనుభవించలేకపోతున్నాం, ఈ బాధను మేము అనుభవించలేకపోతూ ఉన్నాం, ఇక ఈ కష్ట దినాలు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళవా? ఈ శ్రమ దినాలు ఇక మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళవా? ఈ కష్ట దినాలలో నుండి ఇక మేము బయటికి రాలేమా అని వీరికి కలుగుతున్న కష్టమును బట్టి తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తున్నారయ్యా, మా కన్నీరు నువ్వు చూస్తూ లేవా? మేము దుఃఖపడుతూ ఉంటే నువ్వు చూస్తూ మౌనంగా ఉంటావేంటి? మా దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానని చెప్పావు కదా, మా బ్రతుకులో దుఃఖము లేకుండా చేస్తానని చెప్పావు కదా. ఇదిగో ఈ సందర్భములో, ఈ విషయములో మేము దుఃఖిస్తున్నాం. మా దుఃఖానికి కారకులు వీరు, మేము కన్నీరు కార్చేదానికి కారకులు వీరు. వీరి వలన మేము దుఃఖములో నిలిచిపోయాము కనుక ఈ దుఃఖ దినాలు మా మీద లేకుండా మమ్మల్ని కష్టపెట్టే వారి చేతులలో నుంచి నీవు మమ్మల్ని విడిపించు. ఈ కష్టాన్ని మేము తట్టుకోలేకపోతున్నామయ్యా. ఈ కష్టము వలన మాకేం కలుగుతుంది? కన్నీరు. దుఃఖానికి కారణం ఏంటి అంటే వీరిని కష్టపెడుతున్న వారు ఎవరు? వీరిని కష్టపెట్టేవారు ఎవరు? లేఖనం అంటుంది బలవంతులు. ఎవరు? ఎవరు? అందుకే ప్రసంగి గ్రంథకర్త తన మీరు చదవద్దు, నేను చెప్తాను వినండి. ప్రసంగి గ్రంథకర్త తన గ్రంథంలో రాస్తారు, బాధించేవాడు బలవంతుడు కనుక బాధించబడే వారికి ఆదరించే దిక్కు లేక వారు ఏం చేస్తున్నారు? కన్నీరు కారుస్తున్నారు అంటాడు జ్ఞాని అయిన సొలొమోన్. అంటే బాధించేవాడు ఎవడు? బలవంతుడు. ఇప్పుడు బలవంతులు వీరిని ఏం చేస్తున్నారు? కష్టపెడుతున్నారు. ఎలాంటి కష్టం? నెమ్మది లేకుండా. ఎలాంటి కష్టం? హృదయములో ఆనందము లేకుండా. ఎలాంటి కష్టం? కుటుంబంలో ఒకరి కలిసి ప్రేమగా నిలబడకుండా బలవంతుడు వారిని బాధిస్తూ ఉన్నాడు. బలవంతుడు వారికి ప్రశాంతత లేకుండా చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని తలంచిన ఈ ప్రజలు దేవుని పాదాలు పట్టుకొని ఒక్కటే అడుగుతున్నారు, ఈ బాధల వలన మాకు కన్నీరు కలుగుతూ ఉంది. ఈ బలవంతులు మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు, ఈ బలవంతులు మమ్మల్ని బాధిస్తూ ఉన్నారు కనుక ఈ బాధల మధ్యలో మేము కష్టపడకుండా ఒక్కసారి నీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా, ఒక్కసారి నీ కనికరాన్ని మా మీద ఉంచండి అయ్యా. ఇక మేము కన్నీరు కార్చలేకపోతూ ఉన్నాం, ఇక మా హృదయంలో కన్నీరు లేదు, మా కంట కన్నీరు రావటము లేదు. ఎంత ఏడ్చినా ఏడుపు తప్ప కన్నీరు రాక కన్నీరు ఆవిరైపోయిందయ్యా. ఇక మేము భరించలేకపోతూ ఉన్నాం. ఒక్కసారి నీ కనుదృష్టి మా మీద నిలబెట్టండి, ఒక్కసారి నీవు మా వైపు తిరగండి. ఇదిగో నీ పాదాలు పట్టుకొని మొర్రపెడుతూ ఉన్నావు. మా జీవితములో, మా గుడారములో, మా కుటుంబములో దుఃఖము తప్ప సంతోషాన్ని చూడలేకపోతున్నామయ్యా. ఒక్కసారి నువ్వు మా మధ్యలోనికి దిగిరండి అని ఆ ప్రజలందరూ దేవుని చెంత చేరి మొరపెడుతుంటే వీరి మొర ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? నేనంటాను వీరి మొర అనేదానికంటే వీరి కన్నీరు సింహాసనము చేరింది. ఎవరి కన్నీరు? ఎవరి కన్నీరు? బాధింపబడుతున్న వారి కన్నీరు. ఎవరి కన్నీరు? హృదయములో ప్రశాంతత లేని వారి కన్నీరు. ఎవరి కన్నీరు? హృదయము నిండా నెమ్మది లేక సంతోషం లేక వేధించబడుతున్న వారి కన్నీరు ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? సింహాసనాసనుడైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళింది. ఈ కన్నీరు వెళ్ళి సింహాసనాన్ని కదిలించింది. వీరు ఏడుపు మామూలు ఏడుపు అండి? వీరు కన్నీరు కారుస్తున్న కన్నీరు మామూలు కన్నీరు అండి? ఈ కన్నీరు ఏది? ఈ కన్నీరు దేనిని కదిలించింది? నేనంటానండి, మన కన్నీరు మన ఇంట్లో ఉన్న భర్త మనసు కూడా మార్చలేకపోతుంది. ఏ కన్నీరు చెప్పమ్మా? మన కన్నీరు మన పిల్లలను కూడా మార్చలేకపోతుంది. మన కన్నీరు
మన భార్యను కూడా మార్చలేకపోతుంది. మన కన్నీరు ఇక నేను చెప్పుకుంటూ పోతే చాలా నేనంటానండి, నీవు కారుస్తున్న ఆ కన్నీరు నీ ఇంటినే మార్చలేకపోతుంది. వారు కార్చిన కన్నీరు దేన్ని కదిలించింది? సాక్షాత్తుగా దేవుణ్ణే. ఆ కన్నీరు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతుంది. నువ్వు ఇలా ఇక్కడ కూర్చుంటే ఎలా? నువ్వు ఇక్కడ కూర్చొని మౌనంగా ఉంటే ఎలా? నీ ప్రజలు కన్నీరు కారుస్తున్నారు కదా, ఒకసారి నీ ప్రజల వైపు చూడకపోయావా అని ఈ ప్రజల కన్నీరు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సింహాసనాన్ని కదిలిస్తే దేవుడు సింహాసనం మీద కూర్చోలేకపోయాడంటండి. వీరు కన్నీరు కారుస్తేనే సింహాసనం కదిలిందంటే ఇంకా వీరు కానీ గుండెలు బాదుకొని ఎవరు వీరు కానీ గుండెలు బాదుకొని నెత్తి మీద దూలు పోసుకొని బూడిద పోసుకొని పొరలాడుతూ ఉంటే ఇంకా దేవుడు ఆగుతాడా? చెప్పరేంటండి. వీరు ఒక చోట చేరి కన్నీరు కారుస్తుంటే ఆ కన్నీరు ఎక్కడికి చేరింది? సింహాసనం చేరింది. ఇప్పుడు చేరిన ఆ సింహాసనానికి చేరిన ఆ కన్నీరును ఎవరిని తీసుకొని వస్తుంది? నేను ఆలోచన ఏంటంటే, వీళ్ళు కారుస్తున్నారా కన్నీరు? యేసుప్రభు నాకెందుకులే అన్నట్టు నేను ఆలోచన. యేసుప్రభు మౌనంగా సింహాసనంలో కూర్చొని ఆయన పనులు ఆయన నిమగ్నం అయిపోయి ఉన్నాడు. ఏం పని ఆయనకి? వారేమో స్తుతిస్తున్నారు, ఈయనేమో ఆనందపడుతూ ఉన్నారు. ఎవరు? ఆనందపడుతూ ఉన్నారు. వారు స్తుతిస్తున్నారు, ఈయనేమో నాకెందుకులే అన్నట్లుగా ఈ ప్రజలు నా మాట వినలేదు కదా, నాకెందుకులే అన్నట్లుగా వాళ్ళేం పట్టించుకోకుండా యేసుప్రభు వాళ్ళు ఆరాధిస్తుంటే వారి స్తుతులను చూసి మురిసిపోతూ ఉన్నాడు. ఈ కన్నీరు తిన్నగా యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా అట్టేనా చూసేది, ఇటు చూడకపోయావా? ఎవరు? నేను ఆలోచన అండి. యేసయ్యని అడుగుతా ఉంది కన్నీరు, ఏమయ్యా వారు స్తుతిస్తుంటే వారు స్తుతుల పైన ఉన్నావు కదా, ఇదిగో కింద కన్నీరు కార్చే ప్రజలు ఎవరనుకున్నా నీ చేతులతో నిర్మించబడిన వారే కదా, నీ పోలికలో తయారు చేయబడిన వారే కదా, మరి వాళ్ళు ఏడుస్తుంటే నాకెందుకులని ముఖం ఎందుకు చాటేసుకున్నావు? ముఖం ఎందుకు ప్రక్కకు తిప్పుకున్నావు? ఒకసారి భూమి మీద కారుస్తున్న ప్రజలను చూడు, కన్నీరు కారుస్తున్న ప్రజలను చూడు అని ఈ కన్నీరు వెళ్ళి యేసయ్యని అడిగితే, ఇప్పుడు యేసయ్య ఆ వైపు చూడకుండా ఏ వైపు? దేవదూతల సమూహం వైపు చూడకుండా ఒక్కసారి భూమి మీద ఉన్న తన భక్తులను చూచిన మరుక్షణమే ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఈ మాటకు వ్యాఖ్యానం చేస్తున్నా. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఈ కన్నీరు వెళ్ళి యేసయ్యని అడిగితే ఇప్పుడు యేసయ్య వెంటనండి భూమి వైపు చూస్తున్నాడు, భూమి మీద ఉన్న భక్తులను చూస్తుంటే వారి జీవితం ఏ విధంగా ఉందంట? ఆయన అంటారు, ఇదిగో వారి దుఃఖములు నాకు తెలిసినవి. ఎవరు చెప్పారండి? మాట్లాడేంటండి? ఎవరు చెప్పారండి? యేసయ్య దగ్గరికి వెళ్ళి వారి దుఃఖములు నాకు తెలిసినవి అని ఎవరు చెప్పారు? వారి బాధను నేను చూచానని ఎందుకు చెప్పాడంటే, కన్నీరు దేవుని దగ్గరికి వెళ్ళి ఆ కన్నీరు దేవునితో చెబితే ఆ దేవుడు ఈ మాటను విని భూమి మీద ఉన్న భక్తులను చూచాడు. ఈ భూమి మీద ఉన్న భక్తులను చూచిన మరుక్షణమే వారు ఎలా ఉన్నారు? బాధించబడుతూ వేధించబడుతూ దుఃఖ సాగరములో నిలిచిపోయారు. దుఃఖ సాగరంలో నిలిచిపోయిన ఆ స్థితిని దేవాతి దేవుడు చూచి ఇప్పుడు ఒక మాట అంటున్నాడు, ఓ మోసే నా ప్రజలు 430 సంవత్సరాలు పడిన వేదన ఇక చాలు. నా ప్రజలు ఎంతకాలం కన్నీరు కార్చిన ఆ కన్నీరు ఇక చాలు. ఇక మీదట నా ప్రజలు కన్నీరు కార్చకూడదు. ఇక మీదట నా ప్రజలు వేధించబడకూడదు. ఇక మీదట నా ప్రజలు రోదనలో నిలిచి ఉండకుండా నా ప్రజల బాధను నేను చూచాను కనుక, నా ప్రజల కన్నీరు నాకు వినిపించింది కనుక ఇప్పుడు నేను ఏం చేయబోతూ ఉన్నానంటే, వారి జీవితంలో దుఃఖ దినాలు కనపడకుండా, వారి బ్రతుకుల్లో దుఃఖం నిలిచి ఉండకుండా నేనే వారి మధ్యలోనికి అడుగు పెట్టబోతూ ఉన్నాను. నేనే వారి మధ్యలోనికి దిగి రాబోతూ ఉన్నాను. వారిని విడిపించుటకు, వారిని నడిపించుటకు, వారి కన్నీరును తుడిచివేయుటకు, వారికి ఆనందం ఇచ్చుటకు నేను వారి మధ్యలో అడుగు పెట్టబోతూ ఉన్నాను. మోసే ఇక మీదట నా ప్రజల కంట కన్నీరు లేకుండా
వారి కన్నీళ్ళంతా నేను నాట్యముగా మార్చివేయబోతూ ఉన్నాడు. వారి దుఃఖమునకు నేను సంతోషం అనుగ్రహించబోతూ ఉన్నాను. ఇక మీదట నా ప్రజలు ఆ దుఃఖములో లేకుండా నేను వారికి ఏం దయచేయబోతున్నాను? సంతోషం దయచేయబోతున్నానని పరమును విడిచి భూమి మీద అడుగుపెట్టి వారి బాధల మధ్య నుంచి వాడు విడిపించి వారి దుఃఖాన్ని తీసివేసి వారి ఆనందకరంగా దాటించాడని ఐగుప్తు దేశాన్ని. దాటించాడా లేదా? చెప్పరేంటండి? దాటించాడా లేదా? ఇప్పుడు నేనంటాను వారినే కాదు, ఎవరిని? గట్టిగా చెప్పండి. వారినే కాదు. ఇదిగో ఈ 4 మాసాలు ఈ ప్రజలు దుఃఖించినట్లుగా ఒకవేళ నువ్వు దుఃఖిస్తూ వచ్చావేమో, ఈ 4 మాసాలు ఏ దుఃఖం నీ గుడారంలో ఉందో నీకు తెలుసు కదా. దేని వలన నువ్వు దుఃఖిస్తున్నావో, దేని వలన దుఃఖములో నిలిచిపోయావో, దేని వలన దుఃఖ సాగరంలో నిలబడి కన్నీరు కారుస్తూ ఈ దుఃఖ దినాలు ఇక తొలగిపోవు. మాసాలు గతించిపోతూ ఉన్నాయి, రోజులు గతించిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు దొరలిపోతూ ఉన్నాయి. జీవితంలో ఆనందం మాత్రం కంటికి కనబడటం లేదు. నేను మందిరానికి వస్తున్నాను వెళుతూ ఉన్నాను. ఈ దుఃఖము నన్ను విడిచిపెట్టి వెళ్ళటము లేదు. ఇక ఎంతకాలం నేను దుఃఖములో బ్రతకాలి అనే ఆలోచనలో నేటి వరకు నువ్వు కూర్చొని ఉన్నావేమో నాకు తెలియదండి. ఈ రాత్రి నా దేవుడు మీ స్థితిని అంతటిని చూచాడు. ఎప్పుడు? ఏప్రిల్ 30 కదా. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఒకవేళ ఏ కన్నీళ్ళను బట్టి దేవుని అడుగుతూ వచ్చావో నాకు తెలియదు. నీ ఇంట్లో కలుగుతున్న బాధను బట్టి 4వ మాసం చివరి రోజు వరకు ఏ విషయంతో దేవునితో చెప్పుకున్నావో నాకు తెలియదు. నేనంటానండి, ఆ రోజు ఇశ్రాయేళ్ల కన్నీరు దేవుని సింహాసనం కదిలించినట్లుగా ఇదిగో గడిచిన రాత్రి ఏప్రిల్ 30వ తేదీ రాత్రి మీరు కన్నీరు కార్చి ఉన్నారేమో. మీ కంట కన్నీరు జారుతూ దేవుని పాదాలు పట్టుకొని మీరు మొరపెట్టారేమో. ఇదిగో మీ మొరంతా, మీ కన్నీరంతా దేవుని సింహాసనాన్ని కదిలించింది కనుకనే ఈ మే 1వ తేదీ నా ప్రభు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నారు. మీ దుఃఖాన్ని నేను చూచాను, మిమ్మల్ని బాధించే వారిని నేను చూచాను, మిమ్మల్ని కృంగదీసే వారిని నేను చూచాను. ఎవరి వలన నువ్వు బాధించబడ్డావో, ఎవరి వలన నువ్వు కన్నీరు కార్చావో ఆ కన్నీరు ఇక లేకుండా ఈ 5వ మాసంలో నా ప్రభు స్వయంగా తానే ఈ రాత్రి మన మధ్యలో అడుగు పెట్టారు. అడుగు పెట్టిన దేవుడు ఒక్కొక్కరి కన్నీరును తుడిచివేయబోతామన్నారు. ఒక్కొక్కరి కన్నీటి బాష్పబిందును తుడిచివేయబోతామన్నారు. ఈ రాత్రి నా దేవుని బాహువు నీ కన్నీరుని తుడిచివేయబోతుంది. ఈ రాత్రి నా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. ప్రతి దుఃఖం తొలగిపోతూ ఉంది. ఈ రాత్రి మహిమ కలిగిన కార్యములు దేవుడు జరిగించబోతూ ఉన్నారు. భయపడకు. ఎవడు నిన్ను బాధించాడు, ఎవడు నిన్ను తరుముతూ వచ్చాడు, ఎవడు నిన్ను కన్నీరు కార్చేటట్లుగా చేస్తూ వచ్చాడు, ఈ రాత్రి కనికరము కలిగిన దేవుడు వాడి చేతుల్లో నువ్వు పడకుండా, వాడి వలన నీవు కన్నీరు కార్చకుండా, వాడి వలన నీవు కృంగిపోకుండా నా దేవుడు ఆ చోట నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతూ ఉన్నారు. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలును విడిపించిన ఆ దేవుడే, ఐగుప్తుల కన్నీరు వారి మీద ఉండకుండా విడిపించిన ఆ దేవుడే ఈ 5వ మాసంలో తప్పక 4 మాసాలు అనుభవిస్తున్న ఆ కన్నీరు ఈ మాసంలో లేకుండా దేవుడు చేయబోతూ ఉన్నారు. ఈ మాసంలో మీ దుఃఖమంతటిని నా దేవుడు సంతోషకరంగా మార్చబోతూ ఉన్నారు. ఎవడి వలన నువ్వు కన్నీరు కారుస్తూ వచ్చావో, నిన్ను కష్టపెట్టేవాడు ఎవడైనా కావచ్చు. నిన్ను కష్టపెట్టేవాడు చెప్పండి, నిన్ను కష్టపెట్టేవాడు ఎవడైనా కావచ్చు. ఎవడి వలన నీకు కష్టం కలిగిందో ఆ కష్టం వలన ఇప్పటి వరకు ఏ కన్నీరు కారుస్తూ నీ హృదయం నలపబడిందో, నీ హృదయం మూగవేదన చేత కుమిలిపోతుందో, నీ హృదయం మూగవేదన చేత అల్లల్లాడిపోతుందో, ఎవడితో చెప్పుకోలేక
ఈ వ్యక్తి నన్ను కష్టపెడుతున్నాడు, ఈ వ్యక్తి వలన నాకు కన్నీరు కలుగుతుంది, ఈ వ్యక్తి నన్ను వేధిస్తున్నాడు, ఇతను నాకు శత్రువుగా మారాడు, ఇతని వలన నా కుటుంబానికి నాకు నెమ్మది లేదు అనే దినాలు ఒకవేళ ఈనాటి వరకు చవి చూస్తూ వచ్చావేమో, ఈనాటి వరకు ఆ జీవితం మడుగులను మునిగి తేలుతున్నావేమో, నాకు తెలియదండి. రాత్రి ఓ దైవ సేవకుడిగా నిండు మనసుతో కోరుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఈ 4 మాసాలు ఎవడు మిమ్మల్ని కష్టపెట్టినా, ఈ 4 మాసాలు ఎవడి వలన మీకు కన్నీరు కలిగినా, ఈ 4 మాసాలు ఎవడు మిమ్మల్ని కృంగదీస్తున్నా కనికరము కలిగిన దేవుడు రాత్రి మీ అందరితో చెప్పుకొని చెబుతూ ఉన్నారు, ఇక మిమ్మల్ని కష్టపెట్టేవాడు మీ ఎదుట లేకుండా నా ప్రభు తోలివేయబోతూ ఉన్నాడు. కొట్టు, గట్టిగానే కొట్టు. కష్టపెట్టేవాడిక మీ ఎదుట నిలబడకుండా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నారు. మిమ్మల్ని కన్నీరు కార్చేటట్లుగా చేసేవాడు నీ ఎదుట నిలబడకుండా అద్భుతం చేయబోతూ ఉన్నారు. నీ హృదయాన్ని, నీ ఆత్మను నలిపి వేస్తున్న ఏ శత్రువు నీ ఎదుట నిలబడకుండా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఈ 5వ మాసంలో తప్పక నవనూతనమైన కార్యం నీ కుటుంబంలో జరుగునట్లుగా మహిమగలిగిన దేవుడు సింహాసనమును విడిచి నీ కుటుంబంలో అడుగు పెట్టబోతూ ఉన్నారు, నీ హృదయంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ఇక కష్టపెట్టేవాడు కంటికి కనబడకుండా దేవుడు నిర్మూలపరచబోతూ ఉన్నాడు. ఏ కష్టపెట్టేవాడు నీ ఎదుట నిలబడకుండా వాడిని తోలువేసి నీ గుడారం అంతటికి నా దేవుడు సంతోషాన్ని కలగ చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 4 మాసాలు ఒకవేళ ఇప్పటి వరకు ఎవడు మిమ్మల్ని కష్టపెడుతున్నాడో మీ అందరికీ తెలుసు కదా. దాని వలన నీ హృదయం అలాగే నలపబడిపోయిందేమో, ప్రశాంతత లేక. నేను అంటానండి, నిజమే, ఏదో ఒక మాట నీ చెవున పడితే నీ హృదయం ఏమవుతుంది? వినపడని వార్త నీ హృదయానికి తాకితే ఏమవుతుంది? నేను వినకూడదు అనుకున్నానే ఈ మాట. ఒక మాట చెప్పనా? ఐగుప్తు దేశంలో ఆగర్ను తీసుకొని వచ్చాడు. ఆగర్ను తీసుకొని వచ్చిన తర్వాత రోజులు బాగానే సాగి వెళ్తున్నాయి. ఆ అమ్మ పని ఆ అమ్మ చేసుకుంటూ వెళ్తుంది. ఏం చేస్తుంది? ఆమె ఎందు నిమిత్తం తీసుకొని వచ్చారో ఆ ఉద్దేశాలను ఆ అమ్మ చేస్తూ వస్తుంది. బట్టలు ఉతికేదానికి, అంట్లు కడిగేదానికి, ఇంకొకటి ఇంటి పనులు చేసుకునేదానికి తెచ్చుకున్న ఆవిడ అక్షరాలుగా నెరవేరుస్తుంది. ఒకరోజు శారమ్మ అబ్రహామును పిలిచి అబ్రహాముతో అన్నది ఆ మాట, చూడండి, ఎన్నో దినాల నుంచి మన ఇంట్లో ఈ అమ్మాయి పనిచేస్తుంది, చాలా నమ్మకస్తురాలు. ఇక్కడి మాటలు అక్కడ చెప్పదు ఏంటి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పదు, అక్కడి మాటలు ఎక్కడ చెప్పదు. వాళ్ళకి తగులాట పెట్టి చూస్తూ ఆనందపడదు. ఈ అమ్మాయి చాలా గమనిస్తున్న చాలా మంచి వ్యక్తి, చాలా పద్ధతి కలిగినది, చాలా చెప్పండి నమ్మకమైన వ్యక్తి అని అబ్రహాంతో పాపం అబ్రహాంకి అర్థం కాల, ఎందుకు చెప్తుంది ఈ మాటలని. అవును, మంచిదే కదా, నమ్మకంగా ఉంటే అంతకన్నా భాగ్యమే ఉంది అని ఈయన గారు ఇంటాడు. ఆఖరికి ఒక బాంబు పేల్చింది. ఏం లేదండి, ఏం లేదు, ఎట్ట మనకు బిడ్డలు పుట్టడం లేదు, ఈ అమ్మాయిని కానీ చేసుకుంటే, ఈ అమ్మాయిని కానీ నువ్వు వివాహం చేసుకుంటే ఈ అమ్మాయి వల్ల మనకేం కలుగుతారు? సంతానం కలుగుతుంది, ఆ నింద మన ఇంటి మీద తొలగిపోతుంది, గనుక నువ్వు ఈ పని చేయాలండి. కంగు తిన్నాడు ఎవరు? అమ్మా శారమ్మా, దేవుడు నాకు అవసరమైతే దేవుడు నాకు ఇవ్వడా? ఏంటి చెప్పరేంటి? నాకు అవసరమైతే దేవుడు ఇచ్చేవాడేమో, నాకు ఇంకో భార్య అవసరమైతే ఇచ్చేవాడేమో, అవసరం లేదు. కనుక నాకు ఆ అమ్మతో పని ఏముంది? దేవుడు నాకు మాట ఇచ్చాడు. ఏమని? గట్టిగా చెప్పు. ఏమని? నీకు సంతానం ఇస్తాడు. ఏదో ఒక రోజు ఇస్తాడు, ఇవ్వకుండా ఎందుకు పోతాడని. భార్య బలవంతం చేసేలోపు భార్య మాటలకు ఏమయ్యాడు? బెండైపోయాడు. నిజమే. ఎంత తోడైనా చెప్పండి, ఎంత తోడైనా ఆఖరికి వచ్చేలోపు ఎవరు మాట వినాలి? అబ్బా ఎంత ఒక అమ్మాయి చెప్తాను తల్లే, వినవద్దు, మూతి పగలు కొట్టండి, వినాలి. నిజమే. ఎంతటి మగవాడైనా, రాజ్యాలను జయించే రాజైనా ఇంటికి వచ్చేలోపు ఎవరు మాట వినాలి? రాజ్యాలను జయించే రాజు అయినప్పటికీ కూడా
ఇంటికి వచ్చి ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా ఇన్ని తీరాల్సిందే. సరే అమ్మా అని ఆ అమ్మ మాటకు అయ్యగారు బెండ్ అయిపోయి ఉన్న పాటన తాళి కట్టేశాడు. ఎవరికి? ఆగరికి. సరే రోజులు సామెత ఒకటి ఉందే, ఏది కలిసి వచ్చే కాలానికి అమ్మా అబ్బో మీకు సామెతలు చేసినట్టున్నాయే. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పడతాడంట. ఈ ఆఖరికి అలాంటి ఏం చేస్తావు, బానిసగా వచ్చిన ఇంటికి యజమానులంటే మాటలేంటి. కోటీశ్వరుడు ఉన్న పాటున కోట్ల ఆస్తికి ఏమైంది? యజమానురాలు అయిపోయింది. ఎప్పుడన్నా కలగనిందా? ఎప్పుడన్నా ఆలోచించిందా? ఆలోచించాల, కలగనిలా. మొత్తం మీదుగా ఆ ఇంటికి యజమానురాలు అయిపోయింది. సరే దేవుడు దయదలిచి ఈ అమ్మకు ఒక చక్కని గర్భఫలాన్ని ఇచ్చాడు, గర్భం ఇచ్చాడు. సరే ఇచ్చాడని దేవుని స్తుతించాలా లేదా? స్తుతించకపోగా ఇక ఆ ఇంట్లో చూడండి రభస ఏంటిది, గొడవ ఏంటిది, సూటిపోటి మాటలు. నేనంటాను పెద్ద ఆవిడ ఊరుకుంటుందా? తెచ్చి పెట్టి కట్టింది ఎవరు? ఆయమ్మ. ఇప్పుడు ఆయమ్మంగా చూడండి సూటిపోటి మాటలు. ఇదిగో ఎక్కువ మాట్లాడేస్తున్నావు, జాగ్రత్త. ఆయమ్మ తక్కువదేంటి? ఇదిగో ఎక్కువ మాట్లాడేది ఏంటంట, నీకు గర్భఫలం లేదు నాకు. ఇక వేసింది ఆ అమ్మ ఏడ్చి ఎవరు ఆగరు ఏడ్చి ఏడుపు తట్టుకోలేక ఇప్పుడు శారమ్మ ఆగరిని ఏం చేస్తుంది? వాక్యం ఉంటుంది, శ్రమ పెట్టడం ప్రారంభించిందంటండి. ఎవరు? శారమ్మ ఆఖరి దగ్గరకు వచ్చి కూర్చున్నా తిడుతుంది. నేను ఎప్పుడో ఒక మాట అంటాను, ఆడోళ్ళ మాటలు ఆడోళ్ళకే. మీరు తిట్టే తిట్లు మొగలకు అర్థం కావు, ఎవరికి అర్థమవుతాయి? ఈ కుక్కకు సిగ్గే లేదంటది ఈ ఆ ఎక్కను చూసి. నేనంటే కుక్కకు సిగ్గుంటుంది ఎక్కడన్నా? నవ్వుతారు ఏంటండి? ఈ ఇంకొక్కని తిట్టాలంటే కుక్క మీద పెడి, ఈ కుక్కకు సిగ్గే లేదు. ఎన్నిసార్లు తిట్టినా, ఎన్నిసార్లు ఫూ అని కూసినా, ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ సిగ్గు లేకుండే వస్తుంది. అందులో పక్కింటి అక్కకి ఇంక అర్థం కాదా? అమ్మా నువ్వు చదివిన బడే కదా ఆయమ్మ చదివింది. ఆయమ్మకి అర్థం కాకపోవటం ఏంటి? ఇక ఆయమ్మ ఊరుకుంటుందంట, ఈ కాకి సిగ్గే లేదు. ఉదయాన్నే వచ్చి కావు 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 ఉంటుంది. అంటే కాకి సిగ్గు ఎట్టుంటుంది ఏమ్మా? ఆయమ్మ ఉద్దేశం ఏంటంటే ఇది రోజు కాకిలాగా కావు కావని నోరు పారేసుకుంటుందని. ఆయమ్మ నువ్వేమో కుక్క కుప్పలు వస్తే ఈ అమ్మ నిన్ను ఆడోళ్ళ మాటలు ఇలాగనే ఉంటాయండి. నేనంటాను శారమ్మ మాట ఆగరికి అర్థం కాకుండా పోదా? ఆగరికి అర్థమైంది, ఓహో ఇప్పుడు నేను కూర్చున్న తిడుతుంది, లేచిన తిడుతుంది, నడిచిన తిడుతుంది, నిలబడిన తిడుతుంది, అన్నం తింటున్న తిడుతుంది, పడుకున్నా ఈ శ్రమను తట్టుకోలేక ఆ అమ్మ ఒకరోజు ఒక నిర్ణయం తీసుకుంది. ఏ నిర్ణయం? ఇక ఎందుకులే నా జీవితం, ఇక ఎందుకులే నా బ్రతుకు, ఈ శ్రమను నేను అనుభవించేదానికంటే, ఈ శ్రమను నేను తట్టుకునే దానికంటే ఈ లోకాన్ని విడిచి పెట్టుట మంచిది. ఎందుకంటే నన్ను బాధించేవారు ఎవరు? ఆఖరికంటే శారమ్మ ఎవరు? బలవంతురాళ్ళు. ఇప్పుడు వాళ్ళ చేతుల పడి నేను నలపబడేదానికంటే, ఇప్పుడు ఒక మాట చెప్పనా, అబ్రహాము శారమ్మ మాట వింటా, ఆగరు మాట వింటాడా? సచ్చినట్టు శారమ్మ మాట వినాల్సిందే, ఆగరు మాట విన్నాడు. దేవుడు కూడా చెప్తాడు, శారమ్మ చెప్పింది చేయమంటాడు. అబ్రహాం కూడా తెలుసు శారమ్మ ఏది చెప్తుందో నువ్వు అది చెయ్యంటాడు. అబ్రహాం కూడా తెలుసు. అందుకని అబ్రహాము ఆగరుతో ఏం మాట్లాడలేక శారమ్మ ఏది చెప్పిందో అది చేస్తున్నాడు అంతే. ఇప్పుడు ఎవరికి చెప్తుంది ఏంటి? కట్టుకున్న భర్తకి ఏమైనా చెప్పగలదా? చెప్పుకుంటే వినే స్థితిలో కట్టుకున్న భర్త ఉన్నాడా? సరే కన్న తల్లిదండ్రులకు చెబుదామని గోడును విన్నపించుకునేదానికి కన్న తల్లిదండ్రులు కన్నుల ముందు ఎవరైనా ఉన్నారేంటి? ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, ప్రజలు కాని ప్రజల మధ్యలో నిలిచి ఉంది ఆగరు. ఎవరితో చెప్పుకోవాలో ఎవరితో చెప్పుకోకూడదో అర్థం కాక అంధకారములో నిలబడిన స్థితిలో నిలిచిపోయింది ఆగరు. ఇలాంటి స్థితిని చూచిన ఆగరు ఒకటే ఆలోచించింది, ఈ శ్రమ నేను అనుభవించలేను, ఈ బాధ నేను అనుభవించలేను, కనుక ఈ ఇంటిని విడిచిపెట్టి ఎవరికి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోవాలి అని ఒక నిర్ధారణకు వచ్చి చెప్పా పెట్టకుండా, ఇంట్లో ఎవరికి చెప్ప పెట్టకుండా
పారిపోయిందండి. ఎక్కడికి తెలియదు. ఎక్కడికి వెళ్తున్నాను గట్టిగా చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నాను? ఏ మాట్లాడేంటండి, గట్టిగా చెప్పండి. ఆ అమ్మకు ఎవరు అడిగి ఎక్కడికి వెళ్తున్నావు నాకేం తెలుసు? మరి ఊరు పేరు తెలియకుండా ఎక్కడికి నీ ప్రయాణం? ఇప్పుడు నేను అంటానండి, మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు ఉదయాన్నే, నాకు ఎదురు పడ్డానికి ఎక్కడన్నా ఎక్కడికి వెళ్తున్నావు బ్రదర్ అని అడిగితే ఏం చెప్తారు? అన్న డ్యూటీకి వెళ్తున్నాను అంటారు, లేకపోతే మార్కెట్కి వెళ్తున్నాను అంటారు, లేకపోతే మా అత్త ఇంటికో మా మామ ఇంటికి ఏదో ఒక చోటికి చెప్తారా లేదా? ఇప్పుడు ఆ అమ్మను ఎవరు అడిగినా అడ్రస్ లేదు, ఎక్కడికి వెళుతున్నానో తెలియదు, ఏ చోటకి వెళ్తానో తెలియదు, ఏ చోట నిలబడుతానో తెలియదు, నా జీవితమే నాకే అర్థం కాదు అన్నట్లుగా ఆమె ప్రయాణం సాగుతూ వెళుతుంది. వెళ్ళింది ఒక చోట నిలిచిపోయింది. ఆ చోటు ఏ చోటు? అరణ్యం. అంటే ఎవరు లేని ఒక ఎడారి. అరణ్యంలో మనుషులు సంచరిస్తారేంటి? మాట్లాడరే. అరణ్యములో మనుషులు సంచరిస్తారేంటి? అరణ్యములు ఎవరు సంచరిస్తారు? మృగాలు తప్ప, విషపూరితమైన తప్ప. అరణ్యములు ఎవరు ఉంటారేంటి? దయ్యాలు తప్ప. ఎవరన్నా ఉంటారా? మనుషులు ఉంటారా? ఎవరు లేని ఒక ఎడారి, ఎవరు లేని ఒక అరణ్యం. ఆ అరణ్యములో నిలిచిపోయి ఇప్పుడు గొప్పగా కోల్చబడిందండి. గొప్పగా కోల్చబడి కన్నీరు ఆగట్లా. ఎందుకంటే అన్నిటిని తలంచుతూ ఉంది. ఐగుప్తు దేశములో నుంచి వచ్చిన నాటి నుండి, ఇంటిలో నుంచి తరిమి వేయబడిన లేకపోతే పారిపోయిన నాటి వరకు, ఆ క్షణము వరకు ఆ అమ్మ అన్నిటిని తలంచి, ఇది కదా నా జీవితం, ఇది కదా నా బ్రతుకు, ఎవరు ఉన్నారు, ఎవరితో చెప్పుకోను, అండగా నిలబడిన వాడు, సహాయము చేయగలిగిన వాడు, నేను ఉన్నానని చెప్పగలిగిన వాడు, నా కన్నీరును తుడిచివేయగలిగిన వాడు, నన్ను ఆదరించగలిగిన వాడు, నన్ను అద్దరికి చేర్చగలిగిన వాడు, నేను ఉన్నాను అని ధైర్యము ఇవ్వగలిగిన ఏ నరుడు నాకు లేడే. ఈ ఒంటరితనంలో నేను ఏం చేయాలి అని ఒక్కతే ఎవరు లేని చోట అరణ్యములో బిక్కుమంటూ కూర్చొని కన్నీరు కారుస్తూ అలాగే కుమిలిపోతుందండి. ఎవరు ఓ మాట చెప్పనా, అర్థము చేసుకునేవాడు కూడా తన అద్దరిలో లేడు. నేను ఉన్నాను, సహాయం చేస్తానన్న సహాయకుడు కనిపించే దూరంలో కూడా కంటికి కనపడట్లా. చూడండి ఆ స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. ఆ స్థితి అంతటిని తలంచి ఒక్కటే నిర్ణయం తీసుకున్నట్టుంది ఆయమ్మ, ఇక నేను ఎందుకు బ్రతకాలి, నేను ఎవరి కోసం బ్రతకాలి, నేను బ్రతికి ఏం ప్రయోజనం, గనక నేను ఈ కాలంలో ఇంతటితో ముగించేసుకుంటాను అని ఆలోచన పడుతున్న ఆ వేళ, ఆలోచిస్తున్న ఆ సమయం, నేను అంటానండి, కట్టుకున్నవాడు అర్థం చేసుకోకపోవచ్చు. అబ్రహాం తనతో ఉన్న అక్క శారా అర్థం చేసుకోకపోవచ్చు, తన ఇంట్లో ఉన్న పనులు అర్థం చేసుకోకపోవచ్చు. ఎవరు అర్థం చేసుకోకపోయినా నేను అంటాను, ఆ అమ్మను సృష్టించిన దేవుడు ఆ అమ్మను మర్చిపోతాడా? ఆ అమ్మను నిర్మించిన నిర్మాణకుడు ఆ అమ్మను విడిచిపెడతాడా? ఆ అమ్మను ఆయన పోలికలో తయారు చేసుకున్న ఆ నాదుడు, యోధుడు ఆమెకు దూరం అవుతాడా? దూరం అవ్వలేదండి, విడిచిపెట్టలేదండి, మర్చిపోలేదండి. ఒంటరితనములో ఎవ్వరు లేరు అనే ఒక నిస్సాయ స్థితిలో, కంటికి కనబడనంత దూరములో నిలిచిపోయిన ఒక అరణ్యములో ఆమె రోధిస్తుంటే, ఆమె కన్నీరు కారుస్తుంటే, ఆ కన్నీరును చూచిన దేవాతి దేవుడు తిన్నగా ఆమె ఉన్న చోటకే దిగి వచ్చాడు. కొట్టండి గట్టిగా, కొట్టు, గట్టిగానే కొట్టు. ఎవరున్న చోటికి గట్టిగా చెప్పండి. ఎవరున్న చోటికి ఎవరు లేని చోట ఒంటరిగా నిలిచి ఉన్న ఆ అరణ్యంలోనికి ఎవరు దిగొచ్చారు? దేవుడు దిగొచ్చి ఇప్పుడు ఒంటరిగా నిలిచి ఉన్న ఆ అమ్మతో చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆగరు నీకేమొచ్చిందమ్మా? ఎందుకు ఈ అరణ్యంలో ఒంటరిగా చేరి కన్నీరు కారుస్తున్నా? ఎందుకు ఈ అరణ్యంలో ఒక్కదానివే నిలిచి, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి, ఎక్కడికి వెళుతున్నావో, ఏ చోట నిలబడుతున్నావో అర్థం కాక ఒక అంధకారంలో నిలబడినట్లుగా ఒక అరణ్యంలో నిలబడి ఎందుకు ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నావే తల్లే? ఎందుకు ఈ బాధ? ఆ అమ్మ దేవునితో చెప్పిండొచ్చండి,
ఏం చేస్తానయ్యా? కట్టుకున్నవాడే కాదన్నాడు. నాతో ఉన్న అక్కే నన్ను శ్రమ పెట్టింది. నా అనుకున్న వారు ఎవరు లేరు నా బాధను విన్నపించుకునేదానికి, నా గోడును తెలియచెప్పేదానికి, నా బాధను అర్థం చేసుకునేదానికి ఎవరు నా ఎదుట నిలబడలేదయ్యా. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక, చెప్పుకుంటే నా హృదయ వేదన తీర్చబడక, చెప్పుకునే దానికి ఎవరు నా ప్రక్కన లేక, నేను ఒంటరి దానిని తలంచి, నేను ఒంటరిగా నిలిచి ఉన్నానని యోచించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుని వచ్చానయ్యా. ఎవరున్నారని చెప్పుకోగలను? ఎవరికి నా బాధను నేను వ్యక్తపరచగలను? గనక ఇక నాకు మరణమే అని నేను తలంచి అరణ్యంలో అడుగు పెట్టానయ్యా అని దేవునితో తన హృదయములో ఉన్న ప్రతి బాధను చెప్పిందండి. ఎవరితో? 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 భర్తతో చెప్తే అర్థం చేసుకున్నాడా? చేసుకోవాలా? సరే, ఎవరితో చెప్పినా అర్థం చేసుకున్నాడా? చేసుకోవాలా? అందుకని ఆయమ్మ సాహసించి ఇక నేను ఉండటం వ్యర్థం అని పరిగెత్తి ఒక చోట నిలబడితే ఆమె స్థితిని దేవుడు చూచాడు. ఎవరి స్థితిని చెప్పండి? ఎవరి స్థితిని? కన్నీళ్ళ మధ్యలో ఒంటరిగా నిలబడిన ఆమె స్థితిని దేవుడు చూచి ఆమె యొద్దకు దిగి వచ్చి ఇప్పుడు ఆమెతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడు, ఎవ్వరు లేరని నువ్వెందుకు అనుకున్నా? ఎవ్వరు లేరని నువ్వెందుకు పరిగెత్తా? ఎవ్వరు లేరని ఈ అరణ్యంలోకి రావాల్సిన అవసరం ఏంటి? అక్కడే నువ్వు చేరి నాకు మొరపెడితే నేను నీకు లేనా? అదే చోట, శ్రమ పరచబడుతున్న చోటే నువ్వు మోకరించి నా వైపు చూస్తే నేను నీ ప్రక్క నిలబడనా? నిన్ను ఓదార్చనా? నీ కన్నీటిని తుడిచివేయనా? నీకు ఆనందాన్ని నేను కలగచేయనా? ఎక్కడ శ్రమ కలిగిందో అక్కడ నీ శ్రమ నీ మీద ఉండకుండా నేను దూరం చెయ్యనా? ఎందుకు వచ్చావు అక్కడి నుండి? ఏం చేస్తానయ్యా? నాకేం అర్థం కాలేదు, నాకు కలిగిన శ్రమ అలాంటిది, అందుకని వచ్చాను. అప్పుడు దేవుడు ఒకటే మాట అన్నాడు, హాగరు నా మాట విను, నా మాట విను. నీ ఎడల నాకు ఉద్దేశాలు చాలా ఉన్నాయి. నీ ఎడల నేను ఉద్దేశించిన ఉద్దేశాలు చాలా గొప్పవి. నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. నువ్వు అనుకున్నావు ఈ శ్రమను తట్టుకోలేక నేను మరణిస్తానని నువ్వు అనుకున్నావు. నా ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ శ్రమల మధ్యలో నువ్వు నిలబడితే నేను నీ సంతతిని విస్తరింప చేయాలనుకున్నాను. నా ఉద్దేశం అది. శ్రమ ఎంతవరకు ఉంటుందేంటి? కష్టం ఎంతవరకు ఉంటుందేంటి? బాధ ఎంతవరకు ఉంటుంది? కొంతకాలం మట్టుకే కదా. ఈ కొంతకాలం నువ్వు ఓపిక కలిగి, ఈ కొంతకాలం నీవు ఓర్చుకొని, ఈ కొంతకాలం నీ నడుమును బిగించి, నీకు కలుగుతున్న ఆపదలు, ఇక్కట్లు, ఇబ్బందులను నీవు భరించుకొని నువ్వు నిలబడితే నీ స్థితిని నేను చూచి నేను విడిచిపెడతానేంటి? విడిచిపెట్టను. నా ఉద్దేశం ఏంటంటే ఈ శ్రమల మధ్యలో నువ్వు నిలబడితే, ఈ శ్రమల మధ్యలో నువ్వు ఓపిక కలిగి, నిరీక్షణ కలిగి నా వైపు చూడగలిగితే నీ సంతతి నేను ఏ విధంగా చేయాలనుకున్నాను? దేవుడు ఆ అమ్మతో అంటున్నాడు, నీ సంతతిని నేను విస్తరింప చేయాలని నేను ఆలోచిస్తే, నీ సంతతిని లెక్కించుటకు వీలు లేనంతగా నేను దీవించాలని నేను ఆశపడితే, మరి నా ఉద్దేశాన్ని ఎందుకు తిరస్కరిస్తున్నావు? నీ ఉద్దేశం కాదమ్మా, నీ ఆలోచన కాదమ్మా. నీ ఉద్దేశాన్ని, నీ ఉద్రేకాలను ప్రక్కన పెట్టి నా ఉద్దేశం కొరకు వేచి చూడు, నా ఉద్దేశం కొరకు ఎదురు చూడు. చుట్టుప్రక్కల ఉన్నవారు నేను నిందించవచ్చు, చుట్టుప్రక్కల ఉన్నవారు అదో రకంగా మాట్లాడుతూ ఉండవచ్చు, చుట్టుప్రక్కల ఉన్నవారందరూ నిన్ను అవమానపరచవచ్చు, చుట్టుప్రక్కల వారు ఉన్నవారందరూ నేను కించపరిచి మాట్లాడవచ్చు. ఆగరు. కానీ నీ ఉద్దేశం వేరు. చెడుగా ఆలోచించగాకు. నేను నీ కొరకు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాను కనుక నా మాట విని తిన్నగా ఎక్కడికైతే వచ్చావో అక్కడి నుంచి, నువ్వు ఎక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళమ్మా, తిరిగి వెళ్ళు. నా మాట విను. ఈ అరణ్యంలో నువ్వు ఒంటరిగా ఉండవద్దు. ఈ అరణ్యములో నువ్వు ఒంటరిగా నిలిచి ఉన్నావంటే నీకు హాని కలుగుతుంది. ఎందుకంటే ఒంటరితనం మరణానికి తీసుకొని వెళుతుంది. ఒంటరిగా నిలబడితే చెడు ఆలోచనలు వస్తాయి. ఒంటరిగా నిలబడితే నీ ఆలోచన శైలి మారుతూ ఉంది. ఒంటరిగా నువ్వు నిలిచి ఉంటే నీ ఉద్దేశాలు మారిపోతాయి. కనుక నీ ఉద్దేశాలు మారితే నా ఉద్దేశాలను ఎల్ల జరగవెత్తాలే. నా మాట విను, నా మాట విను. నీ ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టి నా ఉద్దేశం నీలో జరుగునట్టుగా బయలుదేరమ్మా అంటే
ఆ అమ్మ అక్కడ నిలిచి కన్నీడు తుడుచుకొని ఇప్పుడు దేవుడికి ఒక నామకరణ చేస్తుంది. ఏ కరణ? ఒక నామకరణ చేస్తుంది. ఏముంటుందంటే ఆ అమ్మ, అయ్యా నీవు నాకు కలిగిన కన్నీరును చూచినవాడివి, నాకు కలిగిన బాధను చూచినవాడివి, నా హృదయములో చోటు చేసుకున్న కలవరాన్ని నువ్వు చూచి నన్ను విడిచిపెట్టకుండా నేను ఒంటరిగా ప్రయాణమై వస్తూ ఉంటే నీవు నన్ను వెంబడించావు. నీవు నన్ను వెంబడించి నా బాధను అర్థము చేసుకొని నా కష్టమును ఎరిగి నన్ను విడిచిపెట్టకుండా ఎదుగో ఈ అరణ్యం వరకు నువ్వు నన్ను వెంబడిస్తూ వచ్చావు. ఎందుకంటే నాకు కలిగిన సమస్తమును నీవు చూచావయ్యా అని ఆ అమ్మ దేవునికి ఒక పేరు పెట్టింది, నీవు చూచుచున్న దేవుడు. అప్పుడు దేవుడు అన్నాడు, నిజమే, నేను చూచేవాడిని కనుక నిన్ను వెంబడించాను, వెంబడించిన నేను కనుక ఇప్పుడు నీతో చెప్తున్నా, వెళ్ళమ్మా వెళ్ళు అంటే ఆ అమ్మ కన్నీరు దుడుచుకొని తిన్నగా ఆనందకంగా ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఏ ఇంట్లో నుంచి అయితే తరమబడిందో మళ్ళీ ఆ ఇంట్లో అడుగుపెట్టింది. నేను అంటానండి, అప్పటి నుండి ఆ అమ్మ ఏడిచిందా? మాట్లాడండి తల్లి. ఎందుకని దేవుడు ఆమెను బాధను చూచి ఆమెకు కలిగిన శ్రమను చూచి తిన్నగా ఆమెను వెంబడించి ఆమె కన్నీళ్ళను తుడిచివేసి తిన్నగా ఆనందకరంగా తన ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ చోట దేవుడు నిలబెట్టాడు. చరిత్ర మనం చదివితే ఆమె ఎంతగా దుఃఖించిందో దానికి రెట్టింపును ఆ అమ్మను విస్తరింపచేశాడు. దేవుడు విస్తరింపచేశాడు. ఏంటంటే ఆ అమ్మ బాధను అర్థం చేసుకుని వెంబడించి కష్ట దినాలన్నింటిని తీసివేసి ఆ అమ్మ దుఃఖాన్ని ఏం చేశాడు దేవుడు? ఇదిగే రాత్రి నా ముగింపు మాటలుగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆగరుకి కలిగిన కష్టం మీకు కలిగిందేమో ఈ 4 మాసాలు. ఆగరు పడిన క్షోభ, ఆగరు పడిన బాధ, ఆగరు పడిన ఆ అవమానం, ఆగరు అనుభవిస్తూ వచ్చిన ఆ నిందలు ఒకవేళ ఈ రాత్రి వరకు మీరు అనుభవిస్తూ వచ్చారేమో నాకు తెలియదండి. మీ బాధ అంతటిని నా ప్రభు చూచాడు, మీ శ్రమలన్నిటిని నా ప్రభు చూచాడు. ఆగరు పరిస్థితిని ఎరిగి ఆగరును వెంబడించినట్లుగా, ఆగరుతో నిలిచి ఉన్నట్లుగా ఇదిగో ఈ రాత్రి ఈ క్షణం వరకు నా దేవుడు మిమ్మల్ని వెంబడిస్తూనే వచ్చాడు. వెంబడిస్తూ వచ్చిన దేవుడు ఈ రాత్రి మీ అందరితో చెబుతున్నారు, ఇదిగో ఈ 5వ మాసములో నా ఉద్దేశాలు మీ ఎడల నేను నెరవేర్చబోతూ ఉన్నాను, నా తలంపులు నేను మీ ఎడల నెరవేర్చబోతూ ఉన్నాను. ఊహకు మించిన కార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు, ఊహకు మించిన అద్భుతాలు మీరు చూడబోతూ ఉన్నారు. ఈ మొదటి తేదీ ఈ రాత్రే దేవుడు నవనూతనమైన కార్యము జరిగించబోతూ ఉన్నారు. మీ బాధ తొలగిపోతూ ఉంది. ఆగరును వెంబడించిన దేవుడు ఈ రాత్రి ఒక్కొక్కరిని వెంబడించబోతూ ఉన్నారు. వెంబడించిన ఆయన మీకు ధైర్యమును కలగచేయబోతూ ఉన్నారు. నీ హృదయంలో నిప్పరాన్ని నింపబోతూ ఉన్నారు. నీ హృదయంలో వస్తున్న ప్రతి కన్నీరును ఇదిగో ఈ రాత్రి తుడిచివేయబోతూ ఉన్నాడు. హృదయం నుండి ఆనందం కలుగునుగాక, సంతోషం కలుగునుగాక. ఆనందముతో సంతోషంతో నువ్వు సంబరాలు చేసుకున్నట్లుగా ఈ 5వ మాసములో ఒక నవనూతనమైన కార్యం మీ గుడారం పట్ల నా దేవుడు చేసి ముగించునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? నేను అనే మాట, ఆగరుని అర్థం చేసుకుంటే నీవు ఆయన విలువైన రక్తముతో నువ్వు కొనబడ్డావు కదా, ఆయన విలువైన రక్తముతో నువ్వు కడగబడ్డావు కదా, ఆయన సమూహములో, ఆయన శరీరం అనే సంఘములో ఆయన నిన్ను ప్రేమించి తీసుకుని వచ్చి పెట్టాడు కదా. మరి నీ బాధను ఎందుకు అర్థం చేసుకోడు ఆయన? నీ క్షోభను ఎందుకు అర్థం చేసుకోడు ఆయన? అర్థం చేసుకున్న దేవుడు కనుక రాత్రి మీ అందరితో చెబుతున్నాడు, ఇదిగో నా ఆవరణములో అడుగుపెట్టి నా మాటలు వింటున్న సర్వ సమాజమా, ఇక మీదట నీ ఎదుట దుఃఖ దినాలు లేకుండా నా ప్రభు వాటన్నిటిని సంతోషకరంగా మార్చబోతూ ఉన్నారు. సంతోషకరంగా నా దేవుడు తీర్చిదిద్దబోతూ ఉన్నారు. ఈ మాసంలో నువ్వు ఎక్కడ నిలబడిన ఆనందాన్ని చేత పట్టుకోబోతూ ఉన్నావు. నీ వ్యాపారంలో ఆనందం కలగబోతూ ఉంది,
నీ చేతి పనుల ఆనందం కలగబోతూ ఉంది. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఆనందం కలగబోతుంది. నీ కుటుంబంలో ఆనందం కలగబోతూ ఉంది. నీవు భార్యను చూడగా, నువ్వు భర్తను చూడగా, మీరు పిల్లలను చూడగా, పిల్లలు తల్లిదండ్రులు చూడగా, కుటుంబం అంతటికి ఆనందం ఇవ్వగలిగిన, జీవము కలిగిన దేవుడు నీ కుటుంబంలో అడుగు పెట్టబోతామన్నాడు. అడుగు పెట్టబోతామన్నారు. అడుగు పెట్టిన దేవుడు ఈ రాత్రి నుండే నీ గుడారమునకు, నీ సంతతికి నా దేవుడు ఆనందముతో నింపబోతూ ఉన్నారు. అట్టి ఆనందం మీ గుడారాలన్నిటికీ నా దేవుడు దయచేయునుగాక. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? మన దుఃఖాన్ని అంతటిని, ఈ దుఃఖానికి కారకులు ఎవరు చెప్పండి? కష్టపెట్టేవారు. ఏ కష్టము వలన నీకు దుఃఖం కలిగిందో ఆ దుఃఖమంతటిని ఏం చేయబోతున్నాడు దేవుడు? ఏ శ్రమ వలన నువ్వు బాధ పెట్టావో దాని అంతటిని దేవుడు ఏం చేయబోతున్నాడు? సంతోషకరముగా మార్చబోతున్నాను అని ఆయనే మాట ఇచ్చాడు. ఆయనే దానిని, అందుకే బిలాం అంటాడు కదండి. బిలాం అంటాడు ఎక్కడ? బాలాకు దగ్గర. మీరు చదవద్దు, ఒక మాట చెప్తున్నాను. బిలాం అంటాడు బాలాకు దగ్గర, ఇశ్రాయేలు ప్రజలను శపించేదానికి ఆ పర్వతం మీద నిలబడినప్పుడు, ఇప్పుడు దైవ సేవకుడు ప్రవక్త అంటారు, ఇదిగో యెహోవా మాట ఇచ్చెను, యెహోవాయే దానిని నెరవేర్చును. యెహోవా మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకుండా ఉండేదానికి ఆయన నరుడు కాదు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు దాన్ని తప్పక ఈ రాత్రి నా ముగింపు మాటలు కూడా అదే మీతో చెప్తున్నాను. ఈ రాత్రి మీ అందరితో మాట ఇచ్చేది ఎవరో తెలుసా? అబద్ధమాడే నరుడు కాదు. నరుడైతే ఏం చేస్తాడు? అంతలోకే మాట మార్చేస్తాడు. నరుడు ఏం చేస్తాడు? అంతలోకే అన్న వ్యక్తే నేను అనలేదండి అనేస్తాడు. నేనంటాను, దేవుడు అలా మాట మార్చేవాడు కాదు. దేవుడు అలా మాట మార్చుకునే దానికి మనిషి కాదు ఆయన. ఒక్కసారి నేను చేస్తాను అంటే, ఒక్కసారి నేను చేసి చూపెడతానంటే, నీ ఆయుష్ ఉన్నంత వరకు, నీవు ఈ భూమిని విడిచేంత వరకు ఆయన మాట, చెప్పండి గట్టిగా, మాట తప్పడు. అందుకంటాడు, ఇదిగో నేను మాట ఇస్తే ఎన్నటిగా మాట మార్చను. ఈ రాత్రి నేను ప్రకటించే యేసుక్రీస్తు ఈ ఆవరణంలో కూర్చున్న ఒక్కొక్కరితో మాట ఇస్తూ ఉన్నారు. ఇదిగో సంఘమా, ఈ మాసములో ఎక్కడా మీ కంట కన్నీరు లేకుండా మీ దుఃఖ దినాలన్నిటి నిశ్చయముగా నేను తీసివేయబోతూ ఉన్నాను. కోట గట్టిగానే మీ దుఃఖ దినాలన్నిటికీ నేను ముగింపుడు పలకబోతూ ఉన్నాను. ఈ రాత్రి ఎగిరిపోతూ ఉంది నీ దుఃఖం, నిట్టూర్పులు ఎగిరిపోతూ ఉన్నాయి. నీ తలల మీద నిత్య ఆనందం నిలిచి ఉండబోతూ ఉంది. ఈ మొదటి తేదీ ఆనందము నీకు కలుగునుగాక, ఆనందం నీకు కలుగునుగాక, సంతోషం నీకు కలుగునుగాక, ఆనందముతో సంబరాలు నీవు చేసుకొనేదవుగాక. ఈ 5వ మాసమంతా నీ గుడారములో సంతోషమే నిలిచి ఉండునుగాక. గట్టిగా చెప్పు. ఆయన మీతో అందరితో మాట ఇస్తున్నారు. మీ దుఃఖము సంతోషముగా చెప్పును మారుస్తాను నేను నిశ్చయముగా చెప్తున్నా. ఎవరు చెప్పేది? యేసయ్య చెప్తున్నారు. మీ దుఃఖము సంతోషముగా నేను మారుస్తాను నిశ్చయంగా మనతో ఈ మాసం వాగ్దానం చేస్తున్నాడు. మీరు నమ్మండి. నన్ను కష్టపెట్టే వాడి చేత నేను కన్నీరు కారుస్తున్న ఈ కన్నీటినంతటి నా దేవుడు తీసివేసి నాకు సంతోషాన్ని అనుగ్రహించబోతున్న నమ్మండి. నీ నమ్మకము ద్వారా ఈ మాసమంతా నీవు ఆనందాన్ని చేత పట్టుకోబోతూ ఉన్నావు. హల్లెలూయా. అట్టి ఆనందం మీ గుడారులకు నా ప్రభు దయచేయునుగాక. చివరిగా చెప్పండి. ఏం చెప్తారు? పక్కనలో చెప్పండి. నిన్ను కష్టపెట్టే వారి వలన కలుగుతున్న దుఃఖం యేసు నామములో తొలగిపోవునుగాక. ఈ మాసంలో నా దేవుని సంతోషం నీకు కలుగునుగాక. మిమ్మల్ని చెప్పమన్నా, ఈ మాసంలో మీకు సంతోషం కలుగునుగాక. నేను కూడా మనసారి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, ముగిస్తున్నాను. ఈ 5వ మాసములో మీ దుఃఖాలన్నిటి నా ప్రభు తీసివేసి
సంతోషముతో మిమ్మల్ని నిలబెట్టును గాక. సంతోషమందైన నా స్తుతి కీర్తనకు, సంతోషమందైన శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు, నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా, నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను, ఆకాశమందుండి అభాగ్యుడనైన నేను నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా అందరూ యేసయ్యా, మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో అందరు కలిసి మాధుర్యమే. ఆరాధ్యు ఓహో యేసయ్యా, ఓ మాధుర్యమే. ఆరాధ్యుడా ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా సంతోషం ఇక్కడగా మాధుర్యమే. నా యేసయ్యా వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు. స్ఫూర్తి ప్రదాతవై నా యేసయ్యా కృప చూపుచున్నావు. వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు. స్ఫూర్తి ప్రదాతవై
ఆరాధ్యుడా 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 యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే మాధుర్యమే, సంతోషమే సమాధానమే, నీతో నా జీవితం సంతోషమే ఆనందమే సమాధానమే, నీతో నా జీవితం. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆరాధన, నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా, నా సంతోషము నా సమాధానము, నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా, నా సంతోషము నా ఆనందము, నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా, సంతోషము ఆనందము, నీవే ఈ రాత్రి నీ దుఃఖ దినాలు నా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. నీకు సంతోషకరమైన దినాలను అనుగ్రహించబోతూ ఉన్నాడు. దుఃఖం ఎగిరిపోతూ ఉంది. నిన్ను బాధించేవాడు నీ ఎదుట నిలబడడు. నీ కన్నులకు తగిన ఆనందం, నీ ప్రయాసకు తగిన ప్రతిఫలం నా దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. దయచేయబోతూ ఉన్నాడు. నీవే నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా, నా ఆనందము నా సంతోషము నా సమాధానము, ఆనందము ఆరోగ్యము, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, అలాగే తల వంచి కళ్ళు మూయండి. మీ కొరకు మేము కూడా చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ప్రభువా, లోకం నన్ను చూచి ఏడ్చిందేమో 4 మాసాలు, ఈ 5వ మాసంలో నా జీవితానికి సంతోషం ఇస్తానని మాకు వాగ్దానం చేశారు. ఇదిగో నన్ను చూచి నవ్విన లోకమే నన్ను చూచి ఏడవాలయ్యా. అలాంటి సంతోషం నువ్వు నాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రము తండ్రి. ఈ రాత్రి చిన్న నిర్ణయం తీసుకొని ప్రార్థన చేసుకోండి. ఈ స్థలాన్ని విడిచి వెళుతూ ఉండగానే నువ్వు సంతోషాన్ని చేతబట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. నిన్ను బాధించేవాడు ఈ మాసంలో నీ ఎదుట నిలబడకుండా దేవుడు నీ పాదముల కింద ఉంచబోతూ ఉన్నారు. నీ శత్రువులు అణచివేయబోతూ ఉన్నారు. ఆయనే సాక్షాత్తుగా మీ మధ్యలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. అడుగు పెట్టి ఉన్నారు. ఈ 5వ మాసం అంతా నా దేవుడు నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు. నీ గుడారముల నుంచి ఉండబోతూ ఉన్నారు. ఓ చిన్న నిర్ణయం తీసుకుని ప్రార్థన చేసుకోండి. మేము కూడా మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఒక చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాం. నోరు తెరచి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోవా,
అని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నిశ్చయముగా ఈ మొదటి తేదీ నుండే నువ్వు చూడాలి అనుకున్న ఆనందాన్ని చూడబోతూ ఉన్నావు. నువ్వు చూడాలి అనుకున్న సంతోషాన్ని చూడబోతూ ఉన్నావు. నువ్వు చూడాలి అనుకున్న సమాధానం చూడబోతూ ఉన్నావు. చూడాలి అనుకున్న ఆరోగ్యాన్ని చూడబోతూ ఉన్నావు. నువ్వు ఏదైతే చూడాలి అని తలంచావో ఇదిగో ఈ మాసంలో తప్పక నువ్వు చూడబోతూ ఉన్నావు. ఏవో భక్తుడు అంటాడు కదా, ఇక శ్రమ తొలగిపోదేమో అనుకున్నాను, దుఃఖం తొలగిపోదో అనుకున్నాను, ఈ బాధ తొలగిపోదో అనుకున్నాను. కానీ నా దేవుడు శ్రమను తీసివేశాడు, ఆ దుఃఖాన్ని తీసివేశాడు, బాధలు తీసివేశాడు. ఆనందము చేత నా దేవుడు నన్ను నింపాడనే మాట ఈ 5వ మాసంలో నీ నోట రాబోతూ ఉంది. ఒక చిన్న నిర్ణయం తీసుకొని మీ కొరకు మేము కూడా ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం. కృపా కనికరములు కలిగిన యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గడిచిన 4 మాసములు మీ కృప కలిగిన రెక్కల నీడలో మీరు మమ్మల్ని అందరినీ దాచి భద్రపరిచి కాపాడి ఈ యొక్క 5వ మాసం ఈ మొట్టమొదటి ఈ దినమున ప్రభువా మీరు మమ్మల్ని అందరినీ నీ సన్నిధికి సమకూర్చి సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇంతవరకు ఈ వాగ్దాన సందేశ కూడికంతటిలో మీరే ఉండి నడిపించినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ వాగ్దాన సందేశ కూడికలో చేరి కూడి ఉన్న మమ్మల్ని అందరినీ మీరు ఎంతగానో ప్రేమించి ప్రభు ఒక చక్కటి వాగ్దానంతో కూడినటువంటి సందేశమును మాటలను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ మే నెల అంతటికీ కావాల్సిన శ్రేష్టమైన నీ మాటలను మీరు మాకు వినిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, మీ దుఃఖము సంతోషమగునని మీరు మాతో వాగ్దానం చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతోమంది ప్రభువా ఎంతో కాలముగా కన్నీళ్ళ మధ్యలో కొనసాగుతూ ఉన్నారు, దుఃఖం మధ్యలో జీవిస్తూ ఉన్నారు, మనోవేదన చేత బ్రతుకుతూ ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని బలపరచుటకు, ధైర్యపరచుటకు, ఓదార్చుటకు, ధైర్యముతో ప్రతి ఒక్కరూ నింపబడుటకు శ్రేష్టమైన మీ వాగ్దానములు మీరు మాకు అనుగ్రహించారు నా తండ్రి. ప్రభువ, మీ దుఃఖ దినములు సమాప్తములగును, ఇక మీదట మీ దుఃఖము తొలగిపోవును. ఇది మొదలుకొని మీరు సంతోషముగా ఆనందంగా ఉందురని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ప్రతి ఒక్కరిలో దుఃఖమునకు కారణములు ఏమై ఉన్నాయో, ఎందువలన దుఃఖము కన్నీళ్ళు ప్రతి ఒక్కరికి వస్తూ ఉన్నాయో లేఖనాల ఆధారముగా మీరు మాతో మాట్లాడిన దేవుడవయ్యా నీకు స్తోత్రాలు. బాధించేటటువంటి వారి వలన దుఃఖము కలుగుతూ ఉందని, శత్రువుల వలన దుఃఖము కలుగుతూ ఉందని, ప్రభువ సమస్త విధములైనటువంటి శోధనల వలన దుఃఖము కలుగుతూ ఉందని ప్రభువా మీరు మాకు తెలియజేశారు. సమస్త విధములైనటువంటి బాధలన్నిటినీ తొలగించి శత్రువుల్లో నుంచి విడిపించి మీ దుఃఖమును సంతోషముగా మారుస్తానని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాగ్దాన సందేశ కూడికలో పాల్గొన్నటువంటి తీర్మానంతో ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి. ఇది మొదలుకొని ప్రతి ఒక్కరిలో ఉన్న దుఃఖములన్నిటిని ప్రభువా మీరు తొలగించండి. ప్రతి ఒక్కరిలో ఉన్న మనోవేదనలను మీరు తొలగించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయము నిండా సంతోషమును ఆనందమును మీరు కలుగు చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఆనాడు ప్రభువా ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు ప్రజలు బాధను అనుభవిస్తున్నప్పుడు, దుఃఖమును అనుభవిస్తున్నప్పుడు, హింసను అనుభవిస్తూ ఉన్నప్పుడు వారు నీకు పెట్టినటువంటి మొరను మీరు విన్నారు. వారి మొరను విని ప్రభువా పరము నుండి వారి మధ్యకు దిగి వచ్చినటువంటి దేవుడవు నాయన.
వారి దుఃఖమును కొట్టివేయుటకు, వారిని విడిపించుటకు దిగి వచ్చినటువంటి దేవుడవు. వారి దుఃఖములను కొట్టివేసి వారి నోటి నిండా ఆనందమును కలుగు చేసినటువంటి దేవుడవు ప్రభువా. ఇదిగో ఈ వాగ్దాన సందేశ కూడికలో నీ సన్నిధిలో మొరపెట్టిన ప్రతి ఒక్కరి మొరను మీరు ఆలకించినందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి దుఃఖముల నుండి మీరు విడిపించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి బాధను మీరు కొట్టివేయండి నా తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అలాగనే ప్రభువ, ఆనాడు హాగరు ప్రభువ ఒంటరిగా అరణ్యములో ఉన్నప్పుడు, దుఃఖపడుతూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు మీరు హాగరుని మీరు చూశారయ్యా. హాగరు బాధను మీరు చూశారు తండ్రి. హాగరు యొద్దకు ప్రభువ మీరు దిగి వచ్చి ఉన్నారు తండ్రి. హాగరుని మీరు ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రాలు. హాగరి దుఃఖమును సంతోషముగా మీరు మార్చినందుకు, కన్నిటిని నాట్యముగా మార్చినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఈ దినాన ఈ కొడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి, దర్శించండి, దర్శించండి. వారి దుఃఖమునకు కారణములు ఏమై ఉన్నాయో వారి దుఃఖ కారణములన్నిటినీ దూరపరచండి అయ్యా. ఈ నెలంతా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా మార్చండి. కుటుంబములో సంతోషము కలుగు చేయండి. ఆరోగ్య విషయములో సంతోషము కలుగు చేయండి. చేస్తున్న పనుల విషయములో సంతోషము కలుగు చేయండి. సంపాదన విషయములో, కష్టార్జిత విషయములో గొప్ప సంతోషమును, ఆనందమును కలుగు చేయండి. ఆత్మీయ జీవితంలో గొప్ప సంతోషాన్ని, ఆనందమును మీరు కలుగు చేయండి తండ్రి. ఈ నెలంతా ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరికి మీరు ముందుగా ఉండి నడిపించండి తండ్రి. ఈ నెలంతా ప్రతి ఒక్కరి కుటుంబాలలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి తండ్రి. స్తోత్రాలు. అలాగే ఇంతవరకు నీ మాటలను అందించిన నీ దాసుని కూడా ఇంకనూ మీ కృపతో నింపి బలపరిచి అభిషేకించి మీరు వాడుకొనండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ వాగ్దాన సందేశ కూడికంతటిలో మీ కృపా సన్నిధి తోడుగా ఉంచి ప్రారంభం నుండి ముగింపు వరకు ఆశీర్వాదకరముగా జరిగించినందుకు నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగు వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును ప్రియ కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి ఈ వాగ్దాన సందేశ కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు దేవుని యొక్క కృప సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.